ఆ మాట ఏంటంటే నాకు హృదయం పిండుతుంది, పట్ట పిండినట్టుగా. నిజంగా అది చాలా సార్లు నేను యూట్యూబ్ లో విన్నాను, కానీ పాస్టర్ గారు చర్చకొచ్చి పాడిన తర్వాత అది ఇంకా వినాలని ఆశ పెరిగింది నాకు. ఇప్పుడు చూడండి, ఒక మాట చెప్తాను, రియల్ వాయిస్ విన్నప్పుడు ఆ ఫీల్ లేదు నాకు. పాస్టర్ గారు పాడిన తర్వాత నాలో పాడించిన ఫీల్ వచ్చింది. ఎవరు గొప్పవారు ఇప్పుడు అంటే ఆత్మ ఆవేశంతో పాడిన పాట ఇలాగ ఉంటుంది, కమర్షియల్ గా పాడిన పాట అలాగ ఉంటుంది. ఆత్మతో పాడిన పాట నేను అలాగా కన్నీరు కారుస్తూనే ఉన్నాను. అలాగా దేవుని స్తోత్రం. ఈ పక్క వారికి చెప్పండి, దేవుడి రోజు. మీ పక్క వారు చెప్పండి, చేయకండి ఇచ్చి, దేవుడి రోజు అద్భుతం చేయబోతున్నాడు. దేవుడి రోజు నాలో జీవాత్మను ఉంచబోతున్నాడు. నమ్మిన వారు ఆమె చెప్పండి. మూడవ వాక్యముగా యెహెజ్కేలు రాసిన గ్రంథము 37వ అధ్యాయము 5వ వచనము చదువుతాము. యెహెజ్కేలు గ్రంథము, ప్రవక్త అయిన యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము 5వ వచనము. ఈ ఎముకలకు ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించున్నాను. చర్మము కప్పి చాలండి. మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను. మీకు ఏమర్థమైందండి దీంట్లో? ఆ మాటని 3-4 సార్లు చదవండి. మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను. ఎవరు బ్రతకాలని ప్రభు చిత్తం? మనం బ్రతకాలి, మన జీవింప చెయ్యాలి. మనం బ్రతకాలంటే దేవుని వాక్యం సెలవిస్తుంది, మనలో దేవుడు ఏం పెడుతున్నాడంటే జీవాత్మను పెడుతున్నాడు. జీవాత్మకు మారు అర్థం ఏంటి? దురాత్మ. జీవాత్మ దురాత్మ. మనం బ్రతకాలి, నా బిడ్డలు బ్రతకాలి, నా బిడ్డలు బ్రతికి వారు ఎన్నో అద్భుతాలు చెయ్యాలి, నాలో వారు నివసించాలి, నాలో వారు జీవించాలి, నాతో నడవాలి అంటే మనకి ప్రస్తుత పరిస్థితిలో వాక్యమైన ప్రవచనం ఏం చెప్తుందంటే, మీరు బ్రతకాలంటే జీవాత్మను నేను మీలో పెడుతున్నాను అంటున్నాడు. జీవాత్మ లేకుండా ఉంటే అదేమవుతుంది? దురాత్మ. ఒక వ్యక్తి దురాత్మతో బాధపడుతూ ఉంటే ఆ వ్యక్తి ఎన్ని సంవత్సరాలు జీవించినా ఆ జీవితం వ్యర్థం. రీసెంట్ గా మనము ఈ వారంలోనే 26వ తారీఖున ఒక సెలబ్రేషన్ చేసుకున్నాం. ఏంటది? రిపబ్లిక్ డే. అంటే అర్థం ఏంటి? మనకి స్వాతంత్రం వచ్చింది. ఓకే, మంచిది. దేశానికి స్వాతంత్రం వచ్చింది, కానీ మన వ్యక్తిగత జీవితాలకి స్వాతంత్రం వచ్చిందా? ఫ్రీడమ్ వచ్చిందా? స్వేచ్ఛ వచ్చిందా? మరి గలతీ రాసిన పత్రిక గలతీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం చదవండి. ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా
దాస్యమను కాడి దాస్యమను కాడి క్రింద క్రింద చిక్కుకొనకుడి. దేవుని స్తోత్రం. దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. గలతీ సంఘానికి ఎవరు రాశారంటే అపోస్తలుడైన పౌలు ఉత్తరం రాస్తూ, నేను మీకు స్వతంత్రం ఇచ్చాను, ఆ స్వతంత్రం నేను మీకు ఇచ్చాను, అది మీరు నిలబెట్టుకోండి. మరలా దాస్యం అనే కాడి కింద మీరు వెళ్ళిపోవద్దు. దాస్యం అంటే బానిసత్వపు ఆత్మ. మీరు బానిసలుగా ఉన్నప్పుడు నేను మిమ్మల్ని స్వతంత్రులుగా చేశాను, ఒక ఫ్రీడమ్ ఇచ్చాను, ఒక ఇండిపెండెన్స్ డే ఇచ్చాను. మరలా దాన్ని స్వతంత్రులుగా మీరు ఉండాలి గాని మరలా దాస్యపు కాడి కింద మీరు చిక్కకుడి అని అపోస్తలుడైన పౌలు గలతీ సంఘానికి ఉత్తరం రాస్తున్నాడు. ఈ రోజు మూలవాక్యం మనం చూసాం ఏంటంట, మీరు బ్రతుకుటకు నేను మీ లోపట జీవాత్మను రప్పించుచున్నాను. ఈ రోజు జీవాత్మ ఎలా వస్తుంది మన మీదకి? జీవాత్మకి మారు పేరు పరిశుద్ధాత్మ. చెప్పనందరూ జీవాత్మకి ఆపోజిట్ దురాత్మ. ఈ రోజు నిన్న ఒక వీడియో చేశాను. సహోదరి చాలా సంవత్సరాల బట్టి ఒక బలహీనతతో సహోదరి బాధపడుతుంది. ఇన్ని సంవత్సరాలు ఒక శోధన తన శరీరంలో ఉంటూ ట్రావెల్ చేసింది. తనకి ఫ్రీడమ్ వచ్చినట్ట, స్వతంత్రం వచ్చినట్ట. ప్రార్థన చేసిన తర్వాత తనకి ఒక స్వతంత్రం వచ్చింది. ఇది వరకు ఎలా ఉన్నది? దాస్యపు ఆత్మ కింద చిక్కబడ్డాలి. పేరుకు మనతో మాట్లాడుతుంది, మనతో భోంచేస్తుంది, మనతో మీటింగ్స్ వస్తుంది, కానీ లోపల ఒకటి ఉన్నది. ఎప్పుడైతే 4వ దినమో 3వ దినమునో దేవుడు మాట్లాడి అయ్యగారి ద్వారా దాన్ని బయటికి తీసి పారద్రోలలో అప్పుడు దానికి జీవాత్మ దేవుడిచ్చే. ప్రభు అన్నాడు, నీకు దురాత్మ తీసివేశాను, నీవు బ్రతకాలని దేవునికి ఆశ కలిగి ఉన్నాడు. సహోదరు, నువ్వు బతకాలని దేవుని చిత్తము కనుక మొన్నటి దినమున దేవుడు సేవకు ద్వారా దురాత్మను తీసి నువ్వు బ్రతకాలని దేవుడు జీవాత్మను నీకు ఇచ్చాడు. హల్లెలూయా. నువ్వు ఇక్కడికి దీన్ని ఆశ్రయించకపోతే, సేవలకు రాకపోతే నా పరిస్థితి ఏంటి అని నెమరు వేసుకుంటే అది శూన్యంగా కనబడుతుంది. నిజమే కదా? ఎక్కడుండో హైదరాబాద్ నుండి ఈ గ్రామానికి రావడం ఏంటి, ఈ పట్టణం రావడం ఏంటి, ఎవరి ద్వారా? మరి అయ్యగా పరిచయం అయిన తర్వాత నాలో ఇన్ని రోజుల నుండి ఇన్ని సంవత్సరం ఉన్నది, వారు మరి మాట్లాడింది చేసింది ఇవన్నీ కళ్ళ కట్టినట్టుగా మన వీడియో సాక్ష్యం మనకుంది. అనగా దేవుని వాక్యం సెలవిస్తుంది, సహోదరి బ్రతకాలని, మీరందరూ బ్రతకాలని. మీరు మృతులుగా ఉండద్దు, డ్రై బోన్ గా ఉండద్దు, ఎండిపోయిన దుమ్ము మాదిరిగా ఉండద్దు. నా ఆత్మ నీలో పెడతాను. దాని పేరు ఏంటంటే జీవాత్మ. వ్యాధులతో బాధపడతారు, దయ్యాలతో బాధపడతారు, కోట్లు ఆస్తున్నా అది మాకు ఫ్రీడమ్ ఉన్నట్టండి? లేనట్టు. చాలా మంటారు కదా, డబ్బు లేకపోయినా పాకలో ఉన్న గుడిసెలో ఉన్న తృప్తికరమైన భోజనం తిన్నారా చాలు అంటారు. ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుడు ఈ సంఘానికి దేవుడు ఇస్తున్న ప్రవచనం ఏంటంటే, నేను మీరందరూ బ్రతుకున్నట్లు నా జీవాత్మను మీలో పెడుతున్నాను. ఎప్పుడైతే జీవాత్మ మనలో ఉంటుందో అద్భుతాలు చేస్తాం, ఆశ్చర్య కార్యాలు చూస్తాం. ఇవన్నీ మన జీవితంలో దేవుడు జరిగించాలని 5వ దినం మన దేవుడు మాట్లాడుతున్నాడు. మీరు బ్రతకాలని, మీ ఇంటి వారు బ్రతకాలని, మీ రక్త సంబంధులు బ్రతకాలని నేను జీవాత్మను మీలో పెడుతున్నాను. దేవుడి స్తోత్రం. జీవాత్మ లేని వ్యక్తి బైబిల్ గ్రంథంలో ఉన్నాడు. అతను ఎంత బాధపడ్డాడో చూద్దాం. ఒకసారి ఈ మాటలు మీరు వింటున్నప్పుడు మీరు ఏమి గ్రహించారంటే, ఉదాహరణకి సహోదరి ఇంకా 2-3 వారాల తర్వాత ఇంకిద్దరు ముగ్గురు ఇటువంటి శోధంతో బాధపడ్డారు. నిజమే కదా? నాకు జీవాత్మక మారు పేరేంటి? దురాత్మతో నేను పట్టి పీడిస్తున్నానే. ఎప్పుడైతే దురాత్మ నా నుండి బయటికి పోయిందో జీవాత్మ వచ్చింది. ఈ జీవాత్మలో నేను ఎంత సంతోషంగా ఉన్నాను అంటే, జీవాత్మ వచ్చిన తర్వాత వ్యక్తికి ఏమొస్తుంది తెలుసా?
ఫ్రీడమ్ వస్తుంది. వారు బానిసత్వం కింద ఉండరు, స్వతంత్రులుగా ఉంటారు, యేసయ్యతో ఉంటారు, యేసు నామము యేసు రక్తంలో ఆనందిస్తారు. హల్లెలూయా. బైబిల్ గ్రంథం ఒకసారి తీయండి ఒకసారి. మత్తయి సువార్త 9వ అధ్యాయము 32. యేసును ఆయన శిష్యులను వెళ్ళుచుండగా కొందరు దయ్యము పట్టిన యొక్క మూగవాణిని ఆయన యొద్దకు తీసుకొని వచ్చేది. చదవండి. దయ్యము వెళ్ళగొట్టబడిన తరువాత ఆ మూగవాడు మాటలాడగా జన సమూహము ఆశ్చర్యపడి ఇశ్రాయేలులో ఇలాగు ఎన్నడను కనబడలేదని చెప్పుకొనిది. అయితే పరిసయ్యులు ఇతడు దయ్యముల అధిపతి వలన దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడని చెప్పిరి. యేసు వారి జనసమూహం సమాజ మందిరాలలో బోధించుచు రాజు సువార్త ప్రకటించుచు ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుచు సమస్త పట్టణముల యందును గ్రామముల యందును సంచారము చేసెను. దేవుని స్తోత్రం. కలకించండి. మీ మనసులో ఉండాలి ఏం తెలుసా? మూలవాక్యం. అది ఎప్పుడు కంటిన్యూగా రిపీట్ అవుతూ ఉండాలి మీ మధ్యలో. ఏంటది? మీరు బ్రతుకున్నట్లు నా జీవాత్మను మీకు నేను ఇస్తున్నాను. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. ఎంత చక్కటైన మాటలు పరిశుద్ధాత్మ దగ్గర మాట్లాడుతున్నాడు. యేసు ప్రభు ఒక చోట ఆయన బోధ చేయుచుండగా కొందరు దయ్యము పట్టిన ఒక మూగవాణ్ణి తీసుకొచ్చారు. అంటే ఏంటి? ఏ దయ్యం ఇది? మూగ దయ్యము. ఈ మధ్య కాలంలో అయ్యగారు చాలా దయ్యాలని విడిపిస్తున్నారు. కొన్ని సందర్భంలో అది మాట్లాడదు. అప్పుడు ఏం చేయాలంటే ఇది మూగ దయ్యమేమో అనుకోవాలి. నువ్వు మాట్లాడంటే కొన్ని మాట్లాడవు. అంటే మాట్లాడే దయ్యాలు ఉంటాయి, మాట్లాడని దయ్యాలు ఉంటాయని వాక్యం ప్రూవ్ చేస్తుంది. ఇక్కడ ఏంటిది? మాట్లాడని దయ్యం మూగ దయ్యం. డెఫ్ అంటే మూగ. ఓకే. డమ్ అంటే ఇదేంటిది? మూగ దయ్యం. చాలా సంతోషం. మూగ దయ్యముతో పట్టబడిన ఒక వ్యక్తిని ఎక్కడ తీసుకొచ్చారండి? సమాజ మందిరము అనగా ఆ రోజున ఆ యేసు ప్రభువుల కాలంలో సునగోగ్స్ అనేవారు, అనగా మందిరాలన్నమాట. జాగ్రత్త గమనించండి. అనగా యేసు ప్రభు వారి దగ్గరికి ఎవరు వచ్చారండి? దయ్యము పట్టిన మూగ దయ్యాన్ని పట్టుకొని యేసు ప్రభు దగ్గర తీసుకొచ్చారు. ఇంకా లోతుగా వెళ్ళాలంటే మార్కు సువార్త 9వ అధ్యాయం. ఈ దయ్యము క్వాలిటీస్, దయ్యానికి సంబంధించిన ఈ మూగ దయ్యానికి సంబంధించిన కొన్ని మాటలు మార్కు గారు చాలా చక్కగా రాశారండి. చూడండి. మార్కు సువార్త 9వ అధ్యాయము 17వ వచనంలో అక్కడ ఏముంది? అక్కడ ఒక నిమిషం అండి. అక్కడ ఏం జరిగింది? మార్కు సువార్త మత్తయి సువార్త 9వ అధ్యాయంలో 32 ఏముంది? మూగ దయ్యము పెట్టిన ఒక వ్యక్తిని యేసు ప్రభు వారి దగ్గర తీసుకొచ్చినట్టుగా ఉంది. చాలా సంతోషం. అనగా ఎవరైనా సరే ఆఖరి ఎవరి దగ్గర రావాలి? యేసు ప్రభు వారి దగ్గరికి రావాలి. మనకి యేసు ప్రభు దగ్గరే స్వస్థత, యేసు ప్రభు వారి దగ్గరే విడుదల. ఎందుకంటే యేసు నామం యేసు రక్తం కిందకి తీసుకొచ్చినప్పుడు అది ఏదైనా నువ్వు యేసు నామంలో దేవుడు కార్యం చేస్తాడు. అటు రీతిగానే వారు ఆనాడు మూగ దయ్యాన్ని యేసు ప్రభు వారి దగ్గరికి తీసుకొచ్చారు. మరి అక్కడ మత్తయ్య గారు అంత వివరంగా రాశారు, మార్కు గారు ఇంకా వివరంగా రాస్తున్నారు. చూద్దాం ఒకసారి. జన సమూహంలో ఒకడు బోధకుడా మూగ దయ్యము పట్టిన నా కుమారుని నీ వద్దకు తీసుకొని వచ్చి. బోధకుడా మూగ దయ్యము అంటే కింద చూడ ఏముంది? కింద ఫుట్ నోట్ లో ఇప్పుడు మనకి ఏమన్నా ఇప్పుడు రెండు ఆత్మ దేవుడు చెప్తున్నాడు. మీరు బ్రతుకున్నట్లు నేను జీవాత్మను మీలో పెడుతున్నాను. మరి ఇదే ఆత్మ మూగాత్మ. చూడండి, జీవాత్మ మూగాత్మ. జీవాత్మ ఎవరిస్తారు? పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తాడు. మూగాత్మ ఎవరిస్తారు? అపవాదిస్తారు.
చూడండి, జీవాత్మ, మోగాత్మ. ఈ మోగాత్మతో బాధపడుతున్న వ్యక్తిని ప్రభు దగ్గర తీసుకొస్తారు. బోధకుడా, మూగ దయ్యము పట్టిన నా కుమారుడు నీ యొద్దకు తీసుకొని వచ్చితిని. అది ఎక్కడ వానిని పట్టునో అక్కడ వానిని జాగ్రత్తగా గమనించండి. పట్టునో, గాలి పట్టింది ఎక్కడ? పలానా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి వచ్చామండి, గాలి పట్టింది. పలానా మా ఇంట్లో ఊరేసుకున్నారు, అది అక్కడికి వెళ్ళినప్పుడు పట్టింది. అంటే వాక్యం ఎంత చక్కగా చెప్తుందో. ఈ బాబుని దయ్యం ఎక్కడ పట్టింది? తను విలుచున్నగా ఒక చోట ఆ దయ్యము బాబుని పట్టింది. పట్టగానే దయ్యము పట్టగానే దయ్యము చేసే క్రియలు మార్కు గ్రంథకర్త అంత స్పష్టంగా రాస్తాడంటే, ఎప్పుడైతే ఆ మోగ ఆత్మ బాబును పట్టిందో ఆ తర్వాత ఏం జరుగుతుందండి? ఏంటంటే పడదోస్తుందంట. అంటే దయ్యం పట్టేవాడు కింద పడిపోతున్నాడు, లెగుస్తున్నాడు, పడుతున్నాడు. ఇంకా అప్పుడు వాడు చూసారా? అంటే ఏంటి? దయ్యములో ఉన్న గుణాలు గ్రంథకర్త రాస్తున్నారు. ఇది సంఘాలు చెప్పండి. చాలా మంది దయ్యము పట్టిన వారు ప్రార్థనలో నొరగలు కక్కుకుంటే మనం ఏదో భయపడిపోవచ్చు. వాక్యం సెలవిస్తుంది, మోగ దయ్యము పట్టిన వ్యక్తి ఏం చేస్తారంటే దయ్యము ఆవరించగా ఫస్ట్ క్యారెక్టరిస్టిక్ ఏంటి? పడిపోతున్నాడు. రెండోది నోట్లో సొంగ వస్తుంది, నొరగలు కక్కుతున్నాడు. 3 చూసాడా? దయ్యానికి సాదృశ్యాలు. పండు ఎలా కొడుతారండి? అందుకనే రాత్రిపూట పిల్లలు ఒకసారి పళ్ళు కొడుతున్నప్పుడు తల్లి తండ్రి కొడతారు. కొరకకూడదు. ఈ దేనికి సాదృశ్యం? దయ్యానికి, భూతానికి సాదృశ్యం. పళ్ళు కొరకకూడదు, తెలుసా? అది పెద్దోళ్ళు గాని చిల్లలు గాని తెలియకుండా కొరుకుతుంటారు. అలా కొరకకూడదు. ఇక్కడ ఎవరు కొరుకుతున్నారు? ఇక్కడ జీవాత్మ కలిగిన వారు కొరుకుతున్నాడా? భూతాత్మ కలిగిన వారు పళ్ళను కొరుకుతున్నారా? భూతాత్మ కలిగిన వారు పళ్ళు కరుగుతున్నారు, పడిపోతున్నాడు. నోట్లో చేవస్తుందని వస్తుంది. తర్వాత మూర్ఛిల్లును, దానిని వెళ్ళగొట్టడని. జాగ్రత్తగా చూడండి, ఇక్కడ చాలా జాగ్రత్తగా. ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టాలని నీ శిష్యుని దగ్గరికి ఈ మోగ దయ్యం పెట్టిన వారందరూ తెచ్చారు స్వామి, కానీ మీ శిష్యులు పంపలేకపోయారు. వై? చాలా అద్భుతమైన మర్మం ఉంది ఇక్కడ. జాగ్రత్తగా గమనించండి. ఏంటంట ఇది? ఈ కేసు ఫస్ట్ యేసు ప్రభు వారి దగ్గర రాలేదు. ఎక్కడికి వచ్చిందంటే ఈ మోగ దయ్యము పట్టినప్పుడు పడిపోవడము, పండ్లు కొరుకోవడము, పెద్ద పెద్ద చూపులు చూడడము, నూరగలు కార్చడము, కిందకి వెళ్తే అగ్గిలోను పడుతున్నాడు, నీళ్ళలో పడుతున్నాడు, బాగా లెగుస్తున్నాడు. చూడండి ఎంత క్రిటికల్ సాతాను ఇది. అటువంటి టైంలో ఎవరిని ఆశ్రయించారు వీళ్ళు? యేసు ప్రభు శిష్యులను ఆశ్రయించారు. మరి మీరు చెప్పండి, యేసు ప్రభు శిష్యులను ఆశ్రయించడం మంచిదా? అది కాదండి, యేసు ప్రభుని ఆశ్రయించడం మంచిది అంటారా? మీరు చెప్పండి. యేసు ప్రభుని ఆశ్రయించా అన్నవాళ్ళు చెప్పే కదండి, శిష్యులు కూడా ఆశ్రయించచ్చు అన్నవాళ్ళు చెప్పే కదండి. ఒకటే మీరు ఎత్తుతారండి. ఇద్దరు మగవాళ్ళు అయ్యగారు సార్ ఎత్తారు. తర్వాత మీరందరూ దేనికి ఓటేశారు? యేసు ప్రభు తీసుకెళ్తేనే మంచిది అన్నారు. తీయండి, మార్కు సువార్త 9వ అధ్యాయము 1వ వచనం చదవండి. మరియు ఆయన ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు దేవుని రాజ్యము. క్షమించారు. మత్తయి సువార్త 9, మత్తయి 9:1. తరువాత ఆయన దోణి ఎక్కి సముద్రము దాటి తన పట్టణంలో ప్రవేశింపగా, ఇదిగో జనులు పక్షవాయువుతో మంచము పట్టి ఉన్న ఒకని ఆయన యొద్దకు తీసుకుని వచ్చిరి. యేసు వారిని చూచి, కుమారుడా, ధైర్యముగా ఉండుము, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గల వారితో చెప్పాను. ఇదిగో శాస్త్రులలో కొందరు ఇతడు దేవదూషణ చేయుచున్నాడని తమలో తాము అనుకొనగా, యేసు వారి తలంపులు గ్రహించి
మీరెందుకు మీ హృదయములలో దురాలోచనలు చేయుచున్నారు? నీ పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పుట సులభమా? లేచి నడవమని చెప్పుట సులభమా? అయినను పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారం కలదని మీరు తెలుసుకొనవలెనని చెప్పి ఆయన పక్షవాయువు గలవారిని చూచి, నీవు లేచి నీ మంచం ఎత్తుకొని నీ ఇంటికి పొమ్మని చెప్పగా వాడు లేచి తన ఇంటికి వెళ్ళాను. జనులు అది చూసి భయపడి మనుష్యులకి అధికారం ఇచ్చిన దేవుని మహిమపరిచేది. యేసు అక్కడ నుండి వెళ్ళుచు సుంకపు మెట్టునొద్ద అదేనా మిస్ అయింది ఒక నిమిషం. యేసు ప్రభు వారు శిష్యులకి అధికారం ఇచ్చాడు. ఆయన శిష్యులకి అధికారం ఇచ్చాడు. 10 సార్ 10 ఎక్కడ 10 అండి? మత్తయి 10. మత్తయి 10. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్ర ఆత్మలను వెళ్ళగొట్టుటకును ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారం ఇచ్చాను. అది చూడండి. ఇప్పుడు మీరేమన్నారు? యేసు ప్రభుని తీసుకొస్తేనే మంచిది అన్నారు. కానీ యేసు ప్రభు ఏం చేశాడండి? శిష్యులకు ఏమి ఇచ్చాడండి? అధికారం ఇచ్చాడండి. అధికారం దేని మీద అధికారం ఇచ్చాడు? దయ్యపు ఆత్మల మీద అధికారం ఇచ్చాడు. రెండోది నానా విధముల జబ్బుల మీద అధికారం ఇచ్చాడు. తర్వాత చనిపోయిన వాళ్ళు లేపడానికి కూడా అధికారం ఇచ్చాడండి. అధికారం ఇచ్చిన వాళ్ళు అధికారం వారికి ఉంది. అధికారంలో వాడుకున్నారా? వాడుకోలేదు. అందుకునే కదా మీ శిష్యులతో తీసుకొచ్చాము. అయినను వారు ప్రార్థన చేశారు కానీ ఎటువంటి రిజల్ట్ లేదు అక్కడ. అప్పుడు యేసు ప్రభు అంటారు, ఏమంటారంటే మీరు 9వ అధ్యాయం మార్కు 9:10 అందుకైన విశ్వాసము లేని తరములారా నేను ఎంతకాలం మీతో ఉందును, ఎంతవరకు మిమ్మల్ని సహింతును, వానిని నా యొద్దకు తీసుకొని రండి చెప్పగా వారు ఆయన యొద్దకు వానిని తీసుకొని వచ్చిరి. దేవుడి స్తోత్రం అండి. శిష్యులకి దేవుడు అధికారం ఇచ్చాడు. ఏంటి? దయ్యముల మీద, భూతముల మీద, వ్యాధుల మీద మీరు వారి మీద చేతులెత్తి ప్రార్థించండి, నేను మీకు శక్తిని ఇస్తానన్నాడు. దేవుని స్తోత్రం. మరి వీరు ఏం చేశారంటే ఈ దయ్యంని, పర్టికులర్ గా ఈ మోగ దయ్యాన్ని వారు ఏమీ చేయలేకపోయారు. అప్పుడు యేసు ప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత యేసు ప్రభు ఏం చేశారంటే యేసు ప్రభును ఆ మోగ దయ్యము చూడగానే విలవిల్లాడి పడిపోయి ఆ తర్వాత జరిగింది ఏంటంటే యేసు ప్రభు గద్దించగా ఆ మోగ దయ్యం ఆ బిడ్డని విడిచిపెట్టి బయటికి పోయినట్టుగా వాక్యం సెలవిస్తుంది. ఆ కింద చక్కటి మాట రాసింది ఏంటంటే తండ్రి తగ్గుతాడు, ఈ మోగ దయ్యము ఈ బిడ్డని ఎన్నాళ్ళ నుంచి ఇబ్బంది పెడుతుంది అన్నప్పుడు అక్కడ అంటాడు బాల్యము నుండియే. ఒక జాతకం మాట ఆలకించండి. బాల్యం అంటే వీరందరూ బాలులే కదా. అంటే ఈ చిన్న వయసు నుండి 15-16 సంవత్సరాల వరకు ఆ బాబుకి స్వేచ్ఛ లేకుండా, ఒక ఫ్రీడమ్ లేకుండా, బానిసత్వం కింద అపవాది ఏం చేసిందంటే మోగదయ్యం పెట్టి అబ్బని ఎంతగా వేధించింది, విసిగించింది, ఇబ్బంది పెట్టింది. ఒకసారి మీరు ఆలోచించండి. దగ్గర 15 సంవత్సరాలు ఆ బాబు దేంతో బాధపడుతున్నాడండి? మోగాత్మతో బాధపడుతున్నాడు, మోగ దయ్యముతో బాధపడుతున్నాడు. మరి ఆ తండ్రి విశ్వాసం ఏంటి? యేసు ప్రభువారికి వెళ్ళక్కర్లేదులే, వారి శిష్యులకి దేవుడు శక్తి ఇచ్చాడు కదా అని చెప్పి వారు శిష్యుల దగ్గరికి వెళ్ళడం జరిగింది. శిష్యులు ప్రార్థన చేశారు. మరి వాడుక భాష మాట్లాడతాం, ప్రార్థన చేసి ఉండొచ్చు, భాషలతో గద్దించచ్చు, చాలా చేసేచ్చు, నూనె రాయొచ్చు, హోలీ వాటర్ చల్లొచ్చు, కానీ కార్యమైందా? అవ్వలేదు. వాక్యం సెలవిస్తుంది. ఈ మూగ దయ్యము పట్టిన వ్యక్తి యేసు ప్రభు ప్రార్థించిన తర్వాత ఏమైందంటే దేవుడు స్వస్థపరిచాడు. ఆనందకరంగా, ఆరోగ్యకరంగా తండ్రితో తన ఇంటికి వెళ్ళినట్టుగా వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ ఉందండి ఒకటి చిక్కు. ఇది చూస్తున్న శిష్యులు ఏకాంతంగా యేసు ప్రభు దగ్గరికి వస్తారు.
ఏంటంటే ఏకాంతం అంటే యేసు ప్రభు ఎప్పుడు ఒంటరిగా దొరుకుతాడో. మేము చాలా చాలా అద్భుతాలు చేసాం యేసు ప్రభు మాకు ఇచ్చిన శక్తిని బట్టి. ఎందుకు యేసు ప్రభు ఆ శక్తిని ఇచ్చాడంటే మత్తయి సువార్త 28:18 ఉంటది. పరలోకమందును భూమి మీదను నాకు సర్వ అధికారము ఇవ్వబడినది. ఆ సర్వ అధికారం ఇవ్వబడిన యేసు ప్రభు శిష్యుడు కూడా అధికారం ఇచ్చాడు. నేను ఉన్న సమయంలో, లేని సమయంలో, నేను దూర ప్రాంతం సమయంలో మీరు కూడా అద్భుతాలు చేయండి, ఆశ్చర్యకార్యం చేయండి, సూచక్రియలు చేయండి, అలాగే యేసు ప్రభు అని చెప్పి దేవుడు ఆ శిష్యులకి ఏమిచ్చాడు? జీవాత్మనిచ్చాడు, అనగా పరిశుద్ధాత్మనిచ్చాడు. ఇచ్చిన తర్వాత వారు ఏం చేశారండి? దాన్ని సమృద్ధిగా వాడుకోలేకపోయారు. ఏంటి అని బుర్ర పాడైపోతుంది. ఏంటి పేతురు అనొచ్చు, ఆంద్రయ్య, సీమోను, ఆ రోజు నేను ఈ అద్భుతం చేశాను కదా, ఇది చేయలేకపోయినట్టు. ఆ రోజు బేతనీలో ఈ అద్భుతం చేశాను కదా, ఇది చేయలేకపోతే అందరూ తల పీకున్నారు. అటువంటి టైంలో యేసు ప్రభు ఏకాంతం ఉన్నప్పుడు అడగాలి. అంటే ఎందుకు ఏకాంతం? గుంపు అడిగితే ఎలాగా యేసు ప్రభుని తిడతాడో అది ఎందుకు? జనసమూహం అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు ఈ డౌట్ అడుగుదాం అని యేసు ప్రభు ఏకాంతం ఉన్నప్పుడు ఈ 12 మంది శిష్యులు ప్రభు దగ్గరికి వచ్చి అడుగుతున్నారు, అయ్యా మేము ఎందుకు ఈ అద్భుతం చేయలేకపోతున్నాం అని. చూడండి, మార్కు సువార్త 9వ అధ్యాయము 28వ వచనం. ఆయన వెళ్ళిన తరువాత ఆయన శిష్యులు మేమెందుకు ఆ దయ్యమును వెళ్ళగొట్టలేకపోతేమని ఏకాంతముగా ఆయన అడిగిరి. చాలమ్మా, సస్పెన్స్ పెడదాం. ఏంటంట? ఏంటంటే యేసు ప్రభుని ఎందుకు మీకులాగే నువ్వు ఎలా ప్రార్థన చేసావో మేము అలాగే ఆ మోగ దయ్యం నిలబెట్టి ప్రార్థన చేసాం, యేసు రక్తం రాసాం, నూనె రాసాం, ప్రార్థించాం, భాషల్లో మాట్లాడో, నీవిచ్చిన పరిశుద్ధాత్మ మా మీద ఉంది, చేతులెత్తి ప్రార్థన చేసాం, కానీ కార్యం అవ్వలేదు. వై? ఎందుకు అని అడుగుతున్నాడు. అప్పుడు యేసు ప్రభు అంటున్నాడు చక్కటి మాట, అందుకాయన ప్రార్థన వలనే గాని మరి దేని వలనైనను ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమని నీతో చెప్పుచున్నాను. హల్లెలూయా. అప్పుడు చేసావు, అప్పుడు ప్రార్థనలో ఉన్నావు, కానీ ఈ సమయంలో నువ్వు ప్రార్థనలో లేవు అన్నాడు దేవుడు. చర్చిలో అద్భుతాలు జరగాలంటే సేవకులు ప్రార్థనలో ఉంటారు, సంఘం కూడా ప్రార్థనలో ఉన్నప్పుడు అప్పుడు అద్భుతాలు జరుగుతాయి. కింద ఫుట్ నోట్ లో ఏమో చూడండి, కింద అంటే ఇక్కడ ఏముంది? ఇక్కడ ప్రార్థన వలనే అన్న మాట ఫుట్ నోట్ లో అది ఉపవాస ప్రార్థన. అంటే యేసు ప్రభు శిష్య బృందానికి నేర్పించింది ఏంటంటే, నువ్వు అద్భుతం కావాలా, ఆశ్చర్యం కావాలా, చచ్చినోడు లేవాలా, లేకపోతే ఏ మిరాకిల్ కావాలా, ఫాస్టింగ్ 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 లో నలగొట్టాడు యేసు ప్రభు శిష్యుల్ని. కానీ ఏం చేశారు? ఆ దినము ఉపవాసంలో లేరు, ప్రార్థన లేరు. కానీ వాడుకు చొప్పున ఎప్పుడు దేవుడు నాతో ఉంటాడని గద్దించి ప్రార్థన చేశారు, నిలబెట్టి ప్రార్థన చేశారు, ఆయన కూర్చోబెట్టి ప్రార్థన చేశారు. ఆ దయ్యము మారు మాట కూడా మాట్లాడలేదు. అప్పుడు ఈ కేసు ఎక్కడికి వచ్చింది? యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు యేసు ప్రభు ఆయనకి ఎందుకు వచ్చింది ఆ శక్తి? పగలంతా ప్రార్థన, పగలంతా ఆయన సువార్త ప్రకటించి సాయంత్రం పూట గెత్సెమనే తోటలోకి వెళ్లి తండ్రితో ప్రతి దినము విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు యేసు ప్రభు. యేసు ప్రభులో మరి దేవుని ఆత్మ ఉంది కనుక యేసు ప్రభు నిలబడతనే దయ్యం మాట్లాడింది. యేసు చెయ్యి కూడా లేదు. ఆయన చూసి విలవిల్లాడి పడిపోయింది. అప్పుడు అంటాడు, అయ్యా ఈ బాబుకి ఎన్ని రోజుల నుండి, ఎంత కాలం నుండి సాతాను ఉందంటే బాల్యము నుండే అంటాడు. హల్లెలూయా. చూడండి ఈ మాట చదవండి ఒకసారి. అప్పుడు ఆయన సంభవించి ఎంతకాలమైనదని వాని తండ్రిని అడగగా అతడు బాల్యము నుండియే అది
అది వాని నాశనము చేయవలెనని 21 తరచుగా అగ్నిలోను నీళ్లలోను పడద్రోయును. చూడండి, బాల్యం నుండియే. ఒకసారి ఆ టెస్ట్ బ్యాక్గ్రౌండ్ మనం చదవాలి. టెస్ట్ బ్యాక్గ్రౌండ్ అంటే ఏంటంటే తెలుసా, ఆ వాక్యం వెనకాలన్న బాధ, ఆ వాక్యం వెనకాలన్న ఆ రోగి తపన మీద గ్రహించాలి. మన దగ్గర బాల్యం అంటే లెక్కేసుకున్నాం 10 సంవత్సరాలు 11 సంవత్సరాల నుండి ఆ మోగ దెయ్యము మాట్లాడే నోటిని నొక్కేసింది. తిండి లేదు, తిప్పన లేదు, పట్టినప్పుడు పడిపోతున్నాడు, మళ్ళా లెగుస్తున్నాడు. అది మళ్ళా పట్టినప్పుడు అగ్నిలో పడుతున్నాడు, నీటిలో పడుతున్నాడు, లెగుస్తున్నాడు. 10 మంది వ్యక్తులు నెట్టేస్తున్నాడు. నిజంగా తల్లికి తండ్రికి కంటి మీద కొనుక్కుంటదండి. అయ్యో ఈయన కన్నాను ఇంటికేనా అని ఎంతో విలవిల్లాడి బాధపడుతున్న తరుణంలో యేసు కోసం వారు విన్నారు. యేసు పలానా చోట అద్భుతాలు చేస్తున్నాడంట. ఆయన దగ్గరికి వెళితే నా కుమారుడు రోగం కుదురు పడుతుందని చెప్పి ఎక్కడి నుంచో ప్రయాసపడి యేసు దగ్గరకు వచ్చారు. యేసు ప్రభు ఆ సమయం అందుబాటులో లేనప్పుడు శిష్య బృందం దగ్గరికి వచ్చారు. కానీ వారు ఏం చేశారండి? ఉపవాసం లేదు, ప్రార్థన లేదు, గద్దించారు, ప్రార్థించారు, రిజల్ట్ రాలేదు. అప్పుడు తండ్రి ప్రభు అన్ని చూస్తున్నాడు. ఆత్మలో హృదయ అంతరాలు ఎరిగే దేవుడు ప్రతిదీ చూస్తున్నాడు. ఏంటి అన్నప్పుడు, అయ్యా ఈ మూగదయం అన్నప్పుడు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత ప్రభుని చూచినప్పుడే ఆ అపవాది అక్కడ కేకలేస్తుంది. చూడండి ఒకసారి 23వ వచనం చదవండి. అందుకు యేసు నమ్ముట నీ వలనైతే నమ్మిన వారికి సమస్తము సాధ్యమే. యేసు అంటున్నారు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అంటున్నాడు. యేసుప్రభు బిగ్గరగా తండ్రితో మాట్లాడు, అయ్యా నీ కుమారుడు బ్రతుకుతాడని నమ్ముతున్నావా? నీ కుమారుడు స్వస్థత కలుగుతుందని నమ్ముతున్నావా అన్నప్పుడు, అయ్యా నేను నమ్ముతున్నాను అన్నాడు. ఆయన మంచి మాట చెప్తాడు, ప్రభువా నేను నమ్ముతున్నాను, కానీ నాలో అపనమ్మకం రాకుండా నా కోసం ప్రార్థిస్తావా అంటాడు. హల్లెలూయా. చాలా మంది అద్భుతాలు చూస్తారు సేవకుల ద్వారా, ప్రవచనం వింటారు, నిజంగా మంచి వచ్చిందంటారు, కానీ ఏదో పిరికాత్మ హృదయంలో దూరి అద్భుతం జరగకుండా ఆపేస్తుంది. కానీ ఈ వ్యక్తి ఏం చేస్తాడు? నేను నమ్ముతున్నాను స్వామి అన్నాడు. బాబు నేను నమ్ముతున్నాను, కానీ నాలో పిరికాత్మ రాకుండా, అపనమ్మకం రాకుండా నా కోసం ప్రార్థించి బిగ్గరగా అరుస్తాడు. చూడండి నాకు మాట ఉంటుంది అక్కడ, బిగ్గరగా అరుస్తాడు. బిగ్గరగా చెప్పాడు అంటే యేసు ప్రభుకి అతనికి అంత డిస్టెన్స్ ఉన్నది. ఇక్కడ ఉంటేనే బిగ్గరగా చెప్తాను, చెప్పలేను కదా. అంటే మీరు ఆ వాక్యంలోకి వెళ్ళిపోవాలి. అంటే అంత పెద్ద జన సమూహంలోని ఇక్కడ కుంటూడు, అక్కడ మోగోడు, ఇక్కడ దయ్యము, అక్కడ ఇంకోటి ఇంతమంది రోగుల మధ్య అక్కడ తండ్రి ఉన్నాడు, అయ్యా నాలో అపనమ్మకం రాకుండా నా కోసం ప్రార్థన చేయ స్వామి. నిజంగా దేవుడు అతను బ్లెస్ చేశాడు. 25లో ఉంటది, జనులు గుంపుగూడి తన యొద్దకు పరిగెత్తుకొని వచ్చుట యేసు చూచి, మోగవైన చెవిటి దయ్యమా వానిని వదిలిపొమ్మని వానిలో ప్రవేశింపవద్దని నీకు ఆజ్ఞాపించుచున్నానని చెప్పి ఆ పవిత్రాత్మను గద్దించెను. దేవుని స్తోత్రం. ఇక్కడ ఇంకొక మర్మం ఉంది. సేవకులు కావచ్చు, మీరు కావచ్చు, ఏం చేయాలంటే దురాత్మ పట్టింది అన్నప్పుడు అమ్మ ప్లీజ్ అమ్మ వెళ్ళిపోమ్మా అనకూడదు. యేసునామమున గద్దించాలి. ఇది యేసు ప్రభు చేశారు, మనల్ని కూడా చేయమంటున్నాడు. హీలింగ్ మినిస్ట్రీలో చాలా అవసరం అథారిటీ, అధికారము. యేసు నాకు ఇచ్చిన అధికారం ఎత్తిపెట్టి ప్రార్థన చేస్తున్నాను. దానికి ఒక ప్రవచనము జోడించి యేసునామమున ఈ ప్రవచనం, ఈ వాక్యం ఆధారంగా ఓ దయ్యమా యేసు నామములో నేను కమెంట్ చేస్తున్నాను, నీ గద్దిస్తున్నాను, ఆ దేహాన్ని విడిచి వెళ్ళిపో. గద్దింపు చెప్పకుండా వెళ్ళిపో, ప్లీజ్ వెళ్ళిపో, మా పిన్నవా మా అత్తవా వెళ్ళిపో ఉండద్దు అంటే అది ఉంటుందా? వెళ్ళిపోమంటే వెళ్తుందా? గమనించండి ప్లీజ్ అమ్మా. మేము ఏ కొత్తపల్లి రెవరెండ్ సాల్మాన్ పాస్టర్ గారు బ్రాంచ్ చేసి ఏ కొత్తపల్లిలో ముషిడిపల్లి ఊరికి 2017లోను 18లోను పిలిచినప్పుడు అలాగే చిన్నారి అని ఒక అమ్మాయికి దయ్యం పట్టేసింది. ఎలా పట్టేసిందంటే
ఆమె పొలం నుంచి వస్తున్నప్పుడు ట్రాక్టర్ తిరగబడి ట్రాక్టర్ కింద పడి చచ్చిపోయింది. అప్పుడు ఈమె కూడా పొలంకి వెళ్తుంది. పట్టేసిన తర్వాత ఆరాధన తనమని తను బయటకు వచ్చింది. ఏంటి అంటే, నేను పలానా చనిపోయాను, ఇవి నాకంటే ఇష్టం. ఎందుకు ఇష్టం అంటే ఆవిడ మంచిగా తయారవుతుంది, చక్కగా కాటు పెట్టుకుంటుంది. ఎన్ని చెప్పుకొచ్చింది అంటే, ఎన్ని చెప్పిన తర్వాత అన్ని విన్న తర్వాత ఇప్పుడు చనిపోయిన వారి కుటుంబం కూడా ఇక్కడ ఉంది. ఎవరైతే చనిపోయిందో ఈమెను ఆవరించిందా ఆ కుటుంబం కూడా ఇక్కడ ఉంది. నువ్వెవరన్నప్పుడు నేను పలానా సూరమ్మ కోన అన్నది, ఆ కోల బంధువులు ఇక్కడ ఉన్నది. అమ్మ అత్త నువ్వు వచ్చావా నా దగ్గరికి అంటుంది ఈవిడి. ఇక్కడ దయ్యం అమ్మ నీ అత్త కాదమ్మా, నువ్వు అలాగే ఏడకద్దంటే మరి నీ మనవలు ఉన్నారు కదా, నీ కోల ఉంది కదా, వీళ్ళంటే అక్కడికి వెళ్ళను, ఇదే నాకు ఇష్టం ఈమె తీసుకుపోతాను నాది. ఆఖరికి ఎలాగైంది సార్, గంట సేపు ప్రార్థన చేయగా నేను వెళ్ళిపోతాను, నువ్వు చెయ్యొద్దు, నా ఒళ్ళు కాలిపోతుంది, ఏ రక్తం చల్లదు, ఇవన్నీ మాట్లాడి నేను ఎక్కడే చచ్చిపోయిన బోరు ఉంది కదా, ఆ బోరు వాడు తేండే, ఆ బోరు వాడు తాగేసి నేను దీన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాను. అదే తెచ్చారు బోరు వాటర్, తెచ్చి పట్టించిన తర్వాత ధనమని పడిపోయింది. ఇప్పుడు బాగుంది, దేవుడు బాబుని ఇచ్చాడు ఆవిడకి. హల్లెలూయా. ఆవిడేమంటుంది, అత్త నువ్వు దీంట్లోకి వచ్చావా అంటుంది ఆవిడ. అక్కడ రిలేషన్స్ ఉండవు, అక్కడ ఉండవు. అది అందుకునే జీవాత్మ మోగాత్మ. జీవాత్మని దేవుడు అన్నాడు, నువ్వు బ్రతుకున్నట్లు జీవాత్మ నీలో నేను ఉంచుతున్నాను. దేవుడు జీవాత్మను మనకి ఇస్తున్నాడు, అది మనం పొందుకోవాలి. ఎప్పుడైతే జీవాత్మ కావాలని కోరుకున్నప్పుడు, జీవాత్మ నీ మీదకి వచ్చినప్పుడు మనకి తెలియకుండానే దురాత్మ ఏమని ఉంటే ఆ గాలి మన నుండి దేవుడు విసర్జిస్తాడు. హల్లెలూయా. ఫస్ట్ నీ ఫోకస్ జీవాత్మ నా మీద రావాలి. పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చినప్పుడు వెనక నుండి చీకటి బయట పోతూ ఉంటుంది. హల్లెలూయా. ఇక్కడ శిష్యులకి దేవుడు ఇస్తున్న గుణపాఠం ఏంటంటే, ఇది ఉపవాసం వల్ల మాత్రమే సాధ్యము. ఈ రోజు మీరు ఎంతమంది ఫాస్టింగ్ ఉన్నారండి? ఇక్కడ చేతులు ఎత్తండి. ఎంతమంది ఉపవాసం? నేను టీ కూడా తాగకుండా సాయంత్రం 6 గంటల వరకు ఉపవాసం ఉన్నావు అన్నావు చేయపోయి కదండి. లేదు మరి నా హెల్త్ ప్రాబ్లం కొంచెం టిఫిన్ తిని వచ్చానన్నావు చేయపోయి కదండి. అందరూ ఉపవాసం ఉన్నారు. ఎందుకు తెలుసా? సేవకులతో సంఘం కూడా ఉపవాసం ఉన్న ఎడల దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. నేను ఒక చర్చికి వెళ్ళేదండి హైదరాబాద్ లో. ఫాస్టింగ్ మీటింగ్స్ పిలిచినప్పుడు పాస్టర్ గారు పుస్తకంలోని దగ్గర 30 ప్రేయర్ రిక్వెస్ట్ రాశాడు. ఆ టార్గెట్ ఏంటంటే, ఈ 7 రోజులు ఉపవాస పండుగలో ఈ 30-35 ప్రేయర్ రిక్వెస్ట్ అవ్వాలంటే నేను కడుపు మార్చుకున్నాను, మీరు కూడా కడుపు మార్చుకోవాలి అంతే. తర్వాత కొన్ని సంవత్సరాలు మళ్ళీ వెళ్ళాను. ఆ 35 ప్రేయర్ రిక్వెస్ట్ లో పక్కా బిల్డింగ్ చర్చ్ కావాలన్నది. దేవుడు వెళ్ళిన తర్వాత ఆ నూతన చర్చిలో వాకింగ్ చెప్పాను మళ్ళా నేను. అంటే జీవాత్మ కావాలని మీరు ప్రార్థన చేస్తున్నారు. జీవాత్మ కావాలి, పరిశుద్ధాత్మ కావాలి. నువ్వు చేసేవాడు, చూచేవాడు, వినేవాడు. ఇదిగో మీ కన్నీటితో ఇన్ని ప్రేయర్ రిక్వెస్ట్లు పెట్టుకొని 7 రోజులు మా కడుపు మార్చుకొని ప్రార్థన చేస్తున్నాం ప్రభు అని అయ్యగారితో అమ్మగారితో మీరు కూడా కడుపు మార్చుకొని దేవుని సన్నిధిలో ఆనాడు 3 రోజులు ప్రార్థన ఇస్తే ఎలాగైతే కన్నీటితో ప్రార్థన చేసిందో, అప్పుడండి మీరు ఇప్పుడు చిన్న సంఘం అనుకుందాం, 10-15 పాయింట్లు, 15 పాయింట్లో సుమారు 7 పాయింట్లను దేవుడు కార్యం చేస్తాడు. అంటే ఉపవాస వ్రతం చేస్తున్నప్పుడు మనకు ఒక దర్శనం కలిగి ఉండాలి, ఒక గురి కలిగి ఉండాలి. ఆ దర్శనం గురి లేకుండా ఏదో చెయ్యాలంటే దేవుడు బ్లెస్ చేస్తాడు, కానీ దేవుడి చిత్తంలో ఉన్న ఆశీర్వాదాలు మనం పొందుకోలేము. హల్లెలూయా. గమనించండి ప్రియ సంగమా, దేవుడు రోజు మనతో మాట్లాడుతున్నాడు. ఎవరైతే మరి బ్రతకాలి అని మనం ఆశపడతాం. బ్రతకాలంటే దేవుడు ఏమన్నా మనకి జీవాత్మని ఇస్తున్నాడు. అంటే 3 రకాలు ఉన్నాయండి దీంట్లోని. అక్కడ మోగ దయ్యాన్ని దేవుడు స్వస్థపరిచి ఆయనకి జీవాత్మని ఇచ్చాడు, అతను బ్రతికాడు. అంటే ఆయనకి ఇప్పుడు ఏమొచ్చిందండి? ఒక స్వతంత్రత వచ్చింది, ఒక బానిసత్వం నుండి బయటకు వచ్చాడు. తన నడక మారిపోయింది, తన హెయిర్ స్టైల్ మారిపోయింది, తన కూర్చొని విధానం మారిపోయింది. ఒకప్పుడు ఎలా ఉండదండి, ఆ కుటుంబం దయ్యం ఉంటుందా ఇంటంటే ఆ ఇంటి ఆవరణలో కూడా ఎవరు వెళ్ళేవాడు కాదు.
ఆమె ఏ ఫంక్షన్ కి పిలిచేవారు కాదు. వాళ్ళ ఇంటికి ఎవరు శుభకార్యాలు బంద్ అయిపోయి ఉండొచ్చు, కానీ ఎప్పుడైతే దేవుడు స్వస్థపరిచాడో ఆ ఇంటికి వెలుగు వచ్చింది. ఆ ఇంటికి వెలుగు వచ్చింది. ఇంకో సహోదరు ఉంది, ఎప్పుడైతే తన నుండి ఒక చీకటి పోయిందో వెంటనే వచ్చిందండి వెలుగు వచ్చింది. ఆ వెలుగును కాపాడుకోవాలి, ఆ వెలుగుని కాపాడు. ప్రభు అంటాడు ఆత్మను ఆర్పకుడి. ఆత్మ ఆర్పిందనుకో ఇంకా 7 దయ్యాలు వచ్చి మన శరీరంలో నివాసం ఉంటాయి. సో ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు, జీవాత్మ కావాలి. జీవాత్మ ఎందుకు కావాలంటే ప్రభు అంటాడు మీరు బ్రతుకున్నట్లు మీరు బ్రతకాలి. దేవుని మహిమార్థమే బ్రతకాలి, దేవుని కోసం బ్రతకాలి. లేదండి నా కొడుకు కోసం బతుకుతానండి, నా పెరిమిటి కోసం బతుకుతానంటే ఆ బ్రతుకు కాదు. మనం దేవుని కోసం బ్రతకాలి. దేవుని కోసం బ్రతికితే దేవుడు మనకు బ్రతికించే దేవుడు జీవాత్మనిస్తాడు. దేవుని వాక్యం సెలవిస్తుంది, మనము దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు దేవుడు మనం బ్రతికిస్తాడంట. దేవుని ఆశ్రయించాలి. ఎవరిని ఆశ్రయించాలి? నేను పోలీసు వాళ్ళని ఆశ్రయిస్తానండి, కోర్టుని ఆశ్రయిస్తానండి, లేకపోతే మా కుల పెద్దను ఆశ్రయిస్తానంటే నీకు ఎటువంటి బ్లెస్సింగ్స్ ఉండవు. దేవుని వాక్యం సెలవిస్తుంది ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 6వ వచనములో ఎవరైతే దేవుని ఆశ్రయించారో వారు బ్రతుకుతారు అని వాక్యం సెలవిస్తుంది. అందుకని ప్రభు అంటాడు మీరు బ్రతుకున్నట్లు నేను జీవాత్మనిస్తాను. ఈ రోజు బ్రతకాలి, బ్రతికి క్రీస్తు కోసం నిలబడాలి. చదవనమ్మా, ఫస్ట్ చదవనమ్మా. యెహోవాను ఆశ్రయించుడి అప్పుడు మీరు బ్రతుకుదురు. యెహోవాను ఆశ్రయించుడి అప్పుడు అది. ఈ మూగదయ్యం ఎవరిని ఆశ్రయించింది? దేవుని యేసు ప్రభువును ఆశ్రయించాడు, బ్రతికాడు. ఈ రోజు మనం కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, బాధ వచ్చినా, వ్యాధి వచ్చినా ఫస్ట్ దేవుని సేవకులు చెప్పుకోవాలి. ఆయనకు ప్రేయర్ రిక్వెస్ట్ ఇవ్వాలి. అన్నా ఇదిగో అయ్యగారు ఇలా ఉంది, నా కోసం ఏంటి పరిష్కారం? అమ్మా 1 రోజు 2 రోజులు నీ కోసం సంఘంతో నేను మాట్లాడతాను. మీరు 1 రోజైనా సంఘం అంతా ఉపవాసం ఉండి ప్రార్థన చేద్దాం, నీ కష్టం దేవుడు తీరుస్తాడు. అదే పెద్ద కష్టమా? సంఘంతో మాట్లాడదాం. నువ్వు సంఘ బిడ్డవి, ఒక మినిమం 3 days అయినా ప్రార్థన చేద్దాం, నీ పెద్ద కష్టం దేవుడు తీస్తాడు. అంటే మనం బ్రతకాలంటే దేవుని వాక్యం సెలవిస్తుంది ఆయన ఎవరైతే యెహోవాను ఆశ్రయిస్తారో వారు బ్రతుకుతారని వాక్యం సెలవిస్తుంది. మరి దేవుని ఆశ్రయించకపోతే బ్రతుకుతారా? గమనించండి, ఈ రోజు ఆశ్రయింపని ఎడల బేతేలులో ఆర్పివేయకుండా అగ్ని పడినట్లు ఆయన యోసేపు సంతతి మీద పడి దాని నాశనము చేయును. ఏంటంట? యోసేపు సంతతిని అగ్నితో కాల్చివేశాడు ప్రభు సందర్భంలో. ఎవరు? నన్ను ఆశ్రయించకుండా మీరు విగ్రహం ఆశ్రయించారు. ఈ రోజు మీరు నన్ను ఆశ్రయిస్తే మీరు బ్రతుకుతారు, ఆశ్రయించకపోతే ఏ విధంగా యోసేపు కుటుంబాన్ని అగ్నితో కాల్చానో మిమ్మల్ని కాలుస్తాను అంటున్నారు. ఈ రోజు ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా మనము ఎవరిని ఆశ్రయించాలంటే దేవాది దేవుని ఆశ్రయించాలి, యేసు ప్రభువాన్ని ఆశ్రయించాలి. హల్లెలూయా. రెండోది, మనము ఆయన న్యాయ విధులను అనుసరించాలి. రెండో పాయింట్ ఏంటి? ఆయన న్యాయ విధులను అనుసరిస్తే మనం బ్రతుకుతాం. చూడండి, యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 19వ వచనము. 18, 19. అయితే మీరు కుమారుడును తన తండ్రి యొక్క దోష శిక్షను ఎలా మోయుట లేదని చెప్పుకొనుచున్నారు. కుమారుడు నీతి న్యాయముల అనుసరించి నా కట్టడలన్నిటినీ అనుసరించి గైకొనెను గనుక అతడు అవశ్యముగా బ్రతుకును. హల్లెలూయా. అవశ్యం అంటే ఏంటి? చచ్చిపోతున్న సమయంలో నా మాట ఖచ్చితంగా బ్రతికిస్తాను. నా మాట మీద, నా న్యాయ విధుల మీద వారు ఆధారపడాలి. అల్టిమేట్ గా మనం ఎవరి మీద ఆధారపడాలంటే క్రీస్తు మీద ఆధారపడాలి. అప్పుడు మనం బ్రతుకుతాం.
ఏంటి బ్రతకడం అంటే మనం అనుకోవచ్చు ఒక మంచి ఉద్యోగం, మంచి సంపాదన, అదే బ్రతుకు అనుకుంటాం. దేవుని చిత్తం లేకపోతే నువ్వు దేవుళ్ళు లేకపోతే, దేవుని నువ్వు ఆశ్రయించకపోతే, నీకు నెలకి 20,000 జీతం వచ్చినా, 1,00,000 రూపాయలు జీతం వచ్చినా అది చిల్లులో పోసిన మాదిరిగా ఉంటది, కానీ నీకు తృప్తి ఉండదు. తృప్తి అన్నది ఉండదు. ఈ రోజు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అంటారు 1,00,000, 2 లక్షల వరకు ఉంటది, కానీ తృప్తి ఉండదు. మళ్ళా ఈఎంఐ చేస్తారంట. దేవుని వాక్యం సెలవిస్తుంది, మనము ఆయన ఆశ్రయిస్తే మనం బ్రతుకుతాము. రెండోది, ఆయన కట్టడాలను, ఆ నీతి న్యాయాలను అనుసరిస్తే మనం బ్రతుకుతాం. ఈరోజు ప్రభు చెప్తున్నాడు, నా నీతిని, నా రాజ్యమును ఎవరైతే వెతుకుతారో వారికి ఏది అవసరమో నేను ఇస్తాను. ఆ నీతిని, రాజ్యం వెతకకుండా నువ్వు ఏదో ఒక రింగ్ రోడ్ వేసుకొని ఎలా వెళ్ళిపోతారంటే అన్ని అక్కడ గచ్చ పొదలు, గోతులు, తుప్పలు, ముళ్ళ తుప్పలే ఉంటాయి. అక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆ నీతిని న్యాయాన్ని మనం వెతికేవారుగా ఉండాలి. అది మనం అనుసరించాలి. ఎప్పుడైతే అనుసరిస్తామో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు, అవశ్యముగా బతికిస్తాడంట. నువ్వు ఐసులో ఉండొచ్చు, ఇంకా ఒక గంటలో లేక అరగంటలో చనిపోవచ్చు, కానీ దేవుడు నీతి న్యాయాన్ని ధర్మం లేపేస్తాయి. ఆ మాట చూడండి, వాక్యమే దేవుడు, దేవుడే వాక్యం. యోహాను సువార్త 1:1 ఆది యందు వాక్యములను, వాక్యము దేవుడే ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను. అంటే ఇక్కడ చూడండి ఎంత చక్కని మాట. అది చాలా అవశ్యమైన మాట, చిన్న మాట కాదండి. నువ్వు ఏ పరిస్థితిలో, దిక్కు లేని స్థితిలో ఉన్నా దేవుని ధర్మమని లేపిని బ్రతికిస్తారంట. హల్లెలూయా, హల్లెలూయా. మూడో పాయింట్, మనము వాక్యాన్ని ఆచరించాలి. దేవుని వాక్యం చొప్పున నడవాలి, ఆచరించాలంట. లేవి కాండము 18వ అధ్యాయము 5వ వచనము. లేవి కాండము 18:5. మీరు నా కట్టడలను, నా విధులను అనుసరింపవలెను. మీరు నా కట్టడలను, నా విధులను అనుసరింపవలెను. వాటిని గైకొనువాడు, వాటి వలన బ్రతుకును. దేవుని స్తోత్రం. చూసారా, ఇదే నేను యెహోవాను. అది నేను యెహోవాను మాట్లాడుతున్నాను. చూసారా, ఆయన వాక్యము, ఆయన కట్టడాలు ఎవరైతే గైకొని ఆ గైకొన్న మాటల ప్రకారం నడుచుకుంటారో మీరు బ్రతుకుతారు అని వాక్యం సెలవిస్తుంది. గమనించండి ప్రియ సంగమా, ఈ రోజు మనం బ్రతకాలండి. మన మీద ఒక బరువు పెట్టిన మనుషులుగా మనం ఉండవు. మన మీద ఒక బరువు పెట్టేసి ఆ బరువు పెట్టిన ఆ మనుషులుగా మనం జీవించద్దు. మన స్వేచ్ఛగా ఉండాలి. చూడండి, సొమ్ములు, పశువుల మీద కర్ర పెడతారు, ఈ ఎద్దుల బండి. అది ఎప్పుడు తీస్తుందా అన్నట్టుగా అంత మెడంతా కాసి ఉంటది. తీసిన తర్వాత ఫీలింగ్ ఏంటి, అమ్మయ్య అనిపిస్తుంది. అంటే అటువంటి కాడి నీ మీద ఉండి నువ్వు ఎంత బిర్యానీ తిన్నా, ఎంత సంతోషకరమైన ఫుడ్ తిన్నా అది వృధాయే కదా. నువ్వు ఆ శాపము నుండి బయటకు వచ్చిన తర్వాత గింజనం తిన్నా ఎంత తృప్తిగా ఉంటది. గమనించండి, దేవుని వాక్యం సెలవిస్తుంది, మీరు బ్రతుకున్నట్లు జీవాత్మ నేను మీకు ఇస్తాను. ఈ రోజు ఆ మోగ దయ్యము పట్టిన వ్యక్తి ఎవరిని ఆశ్రయించాడండి? యేసు ప్రభు వారిని ఆశ్రయించాడు. గమనించండి, నేను ఇంకొక మాట చెప్పాలని ఆశపడతాను. ఏంటంటే అది, యేసు ప్రభు అండి అందరికీ స్వస్థతలు చేయలేదండి. యేసు ప్రభు అందరికీ స్వస్థత చేయలేదు. ఆయన కొంతమందికి స్వస్థత చేశాడు, కొంతమంది అవసరం ఉన్న వారికే స్వస్థత చేశారండి. అవసరం లేని వారికి ఆయన స్వస్థత చేయలేదు. చూడండి ఒకసారి ఈ మాట తీయండి ఒకసారి. లూకా సువార్త 9వ అధ్యాయము 11. లూకా 9:11 కరెక్ట్ గా మాట్లాడవండి. జన సమూహములు అది తెలుసుకొని ఆయన వెంబడింపగా ఆయన వారిని చేర్చుకొని దేవుని రాజ్యమును గూర్చి వారితో మాట్లాడుచు స్వస్థత కావలసిన వారిని స్వస్థపరిచెను. దేవుని జాగ్రత్తగా చూడండి. నేను ఒక రిఫరెన్స్ మీకు చూపించడానికి కొంచెం ఇబ్బంది పడ్డాను కదా.
ఆ మాట లూకాసు వార్త 9:1 రిఫరెన్స్ రాసుకోండి. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి సమస్తమైన దయ్యముల మీద శక్తిని, అధికారమును, రోగముల మీద స్వస్థత వరమును వారికి అనుగ్రహించి దేవుని రాజ్యమును. చాలండి. నేను శిష్యుల దగ్గరికి తీసుకురావడం మంచిదా, యేసు ప్రభు వారి దగ్గరికి తీసుకురావడం మంచిదా అన్నప్పుడు మీరు ఏమన్నారు? యేసు ప్రభు వారిని తీసుకొస్తే మంచిది అన్నారు. కానీ దేవుని వాక్యం సర్వీస్ నోట్ చేసుకునే మాట లూకాసు వార్త 9:1 ఉంది. ఆయన 12 మంది శిష్యులను పిలిచి సమస్తమైన దయ్యాల మీద ఏమిచ్చారు? అధికారపు శక్తి. చాలండి, అధికారపు శక్తి. మరి అధికారపు శక్తి కలిగిన వారు ఎందుకు దయ్యాన్ని పంపలేకపోయారు? ప్రార్థన, ఉపవాసము. దాంట్లో ప్రార్థన లేదు, ఉపవాసం లేదు, కానీ వరం అయితే ఉంది. జాగ్రత్త గమనించండి. దేవుడు వరాలు ఇస్తాడు అయ్యారు, దేవుడు వరాలు ఇస్తాడు, ఫలాలు ఉంటాయి. కానీ మనలో దాన్ని ఇంక్రీజ్ చేసుకోవడానికి ప్రార్థన, ప్రేయర్ అండ్ ఫాస్టింగ్ కలిగి ఉంటే అద్భుతాలు చూస్తున్నాను. రాత్రి నేను ఈ ప్రసంగం నేను స్టడీ చేస్తున్నప్పుడు నేను ఈ శక్తిని ఇలా మీసర్ బ్రాకెట్ పెట్టాను. శక్తి ఇచ్చాడు దేవుడు శిష్యులకి, కానీ వారు ఏం చేశారు అంటే కింద చూడండి, ఇంకో మాట ఉంది అక్కడ, పైన ఉన్నట్టుంది. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి సమస్తమైన దయ్యాలమైన శక్తి, అధికారమును, రోగమైన స్వస్థపరచు వరము, స్వస్థపరచు వరమును అనుగ్రహించి. అంటే ఏంటి? శిష్యులు కూడా ఏమున్నాయి? 9 కృపావరములు ఉన్నాయి. కానీ ఆ పర్టిక్యులర్ విషయంలో వారు ఎందుకు హీలింగ్ చేయలేకపోయారు? ఒకటే, సంఘము ప్రార్థనలో ఉండాలి, సేవకులు ప్రార్థన ఉండాలి. అప్పుడు వారికున్న 9 కృపావరములు ఫైల్ అవుతూ ఉంటాయి. ధారాళంగా ప్రవచన వస్తూనే ఉంటాయి. వచ్చిన ప్రవచన నువ్వు ఫాస్టింగ్ లో, ప్రేయర్ లో పొందుకుంటే వెంటనే కార్యం జరుగుతూ ఉంటాయి. ఈ పాయింట్ కోసం ఎదుగుతానమాట. నేను దేవుడు శిష్యులకి స్వస్థత వరాలు ఇచ్చినట్టుగా ఉంది. దాన్ని ఇంగ్లీష్ లో గ్రేస్ గిఫ్ట్స్, కృపావరాలు ఇచ్చాడు. కానీ కృపావరాలు ఎందుకు ఆ మోగ దయ్యం దగ్గర వాడుకోలేకపోయారు? లోపల వరాలు ఉన్నాయి కానీ శక్తి లేదు. అంటే వరాలను వాడుకోవాలంటే ప్రార్థన శక్తి, ఉపవాసం శక్తి మనిషికి అవసరము. నాకు 9 కృపావరం ఉన్నాయి అని చెప్పుకోవడం మంచిదే, కానీ క్రియల రూపంలో కనపరిచినప్పుడు నాలో ఫాస్టింగ్ లేకపోతే నేను చేయగలుగుతానా? ఏదో దేవుడు కనికరించి ఒక డెవిల్ బయటకు వస్తుంది. అది ఫుల్ ఫాస్టింగ్ ఉంటే గంటలకు పట్టదండి. ధర్మం దేవుడు తీర్చేస్తాడు. ఎందుకని? దేవుడు అల్లరికి కర్త కాదు. అక్కడ డిస్టర్బెన్స్ అవ్వకూడదు. 2 నిమిషాల్లో దండమని మాట్లాడుతూ దేవుడు సాతాన్ని వెళ్ళిపోతే ఆ కింద పడిపోతుంది, 2 నిమిషాలు ఎగుస్తుంది, నీకేమైంది అంటది. ఇది అయ్యిందంటే దేవుని స్తోత్రం, ప్రైజ్ గాడ్. గమనించండి ప్రియ సంగమా, నువ్వు జీవాత్మతో నింపబడాలి. జీవాత్మ మీన్స్ హోలీ గోస్ట్, ద స్పిరిట్ ఆఫ్ గాడ్. యేసు నామములో ఆత్మ పొందుకోవాలి. దేవుడు వాక్యం సెలవిస్తే ఆత్మ లేనివారు నా వారు కాదు. ఆత్మ లేకుండా జీవిస్తే నిన్ను ఎవరు లోపరుచుకుంటారు? మోగాత్మ కావచ్చు, దురాత్మ కావచ్చు, మాట్లాడాత్మ కావచ్చు, నవ్వే స్పిరిట్ కావచ్చు, ఏసే స్పిరిట్ కావచ్చు, బోల్డ్ స్పిరిట్స్ ఉన్నాయి. ఇవన్నీ మన దేహాన్ని ఆవరిస్తారు. అదే నువ్వు ప్రార్థనతో, ఉపవాసంతో నింపబడి ఉంటే నీ దరిదాపు చుట్టూ తిరుగుతూ కానీ నిన్ను శోధించినాక ఆమె అది ఏమి చేయలేదు. జాగ్రత్త గమనించండి. మనం ఎక్కడున్నాం అంటే ఇప్పుడు 9:11 లూకాసు వార్త 9:11 ఒక అద్భుతమైన మాట రాయబడి ఉన్నది. నేను చదువుతానమ్మా, దాన్ని మీరు పాయింట్ అవుట్ చేయండి. జన సమూహములు అది తెలుసుకొని ఆయనను వెంబడింపగా ఆయన వారిని చేర్చుకొని దేవుని రాజ్యమును గూర్చి వారితో మాట్లాడుచు స్వస్థత కావలసిన వారిని స్వస్థపరిచింది. మీ అందరూ చేసిన పాస్టర్ గారు, స్వస్థత కావలసిన వారు అంటే ఏంటి? ఇప్పుడు ఇక్కడ 30 మంది ఉన్నారు. 30 మందిలో స్వస్థత కావాలన్న వారికే దేవుడు హీలింగ్ ఇస్తాడు, అందరికి ఇవ్వడం. చూడండి, స్వస్థత కావలసిన వారికి ఇస్తానంట. అంటే ఏంటి? వారికి అవసరత ఉంది,
నాకు ప్రాఫెసీ కావాలి అన్న వారికి దేవుడు ప్రవచనం వస్తుంది. నాకు స్వస్థత కావాలని నువ్వు అనుకున్న వారికే దేవుడిని పుడతాడు. అదేంటి ఆ పక్కనే ఉన్నాను నన్ను పుట్టలేదేంటి, ఆ పక్కనే ఉన్నాను నాకు ప్రవచనం రాదు అని గింజుకుపోతాడు. కానీ దేవుడు చూడండి, కావలసిన వారికి అపాయింట్. ఇది చాలా థియలాజికల్ వర్డ్ అంటారు, వేదాంత పరమైన మాట. అంతే కదా, ఆకలి వేసేవాడికి అన్నం కావాలి, అంతేనా? అందరిని ఒకేసారి పెట్టి ఇంత అన్నం పెట్టారు, ఇంత అన్నం తినేసి ఇంత అన్నం విడిచిపెడతారు. కానీ ప్రభు అంటాడు ఇక్కడ, స్వస్థత కావలసిన వారిని స్వస్థపరిచాను. ఈ రోజు చాలా మంది వస్తారండి సభకి, కానీ ఆశతో ఉన్నవారు దేవుడు తృప్తిపరుస్తాడు. ఆశ లేకుండా మామూలుగా వచ్చి మామూలుగానే వెళ్తారని, కానీ ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరచడం అంటే ఇదే. ఈ రోజు 7 రోజులు ఉపవాస పండుగలో ఎవరికైతే స్వస్థత కావాలి అని వస్తారో, ఎవరికి ప్రవచనం కావాలని వస్తారో, ఎవరికి అద్భుతం కావాలని వస్తారో వారు దీవింపబడతారు. ప్రవచనం వస్తే స్వస్థత వెల్దురుగాక. ఇది నా మాట కాదు, బైబిల్ మాట. ప్రభు అన్నాడు, ఎవరికైతే స్వస్థత కావలసిన వారిని మాత్రమే స్వస్థపరిచాడు. రెండో మాట చూపిస్తాను, తీయను ఒకసారి. రెండోది యోహాను సువార్త 5వ అధ్యాయము 3వ వచనం. ఇది చాలా చిన్న చిన్న మాటలు, మీరు లోతుగా అర్థం చేసుకోండి. చదవమ్మా. ఆ సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు. నీళ్లు కదిలింపబడిన పిమ్మట మొదటది ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడును. గనుక ఆ మండపములో రోగులు, గ్రుడ్డివారు, కుంటివారు, ఊచకాలు చేతులు గలవారు గుంపులుగా పడి ఉండిరి. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుషుడుండెను. యేసు వాడు పడి ఉండుట చూచి వాడప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో నున్నాడని ఎరిగి స్వస్థపడగోరుచున్నావా అని వానిని అడుగగా, ఆ రోగి, అయ్యా, నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దింపుటకు నాకు ఎవడునూ లేడు గనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరం ఇచ్చెను. యేసు, నీవు లేచి నీ పరుపెత్తుకొని నడువమని వారితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నొంది తన పరుపెత్తుకొని నడిచెను. దేవుడి స్తోత్రం. దీంట్లో మీకు ఏమర్థం చెప్పండి, డిఫరెంట్ గా ఆలోచించాలి. చెప్పండి బ్రదర్, మీకు విశ్వాసం టెస్ట్ చేశారు. ఇంకా స్వస్థపడగోరుచున్నావా అని అడిగినప్పుడు నేను స్వస్థపడగోరుచున్నాను అని అతను జాగ్రత్తగా గమనించండి. 3వ వచనంలో ఆ బెతెస్దా కోనేటి దగ్గర ఎంతమంది రోగులు ఉన్నారు లిస్ట్ ఉంది. అక్కడ ఎంతమంది రోగులు ఉన్నారు? చాలా మంది ఉన్నారు. మరి యేసు ప్రభు వాళ్ళందరినీ స్వస్థపరచకుండా ఈ వ్యక్తిని ఇంత స్వస్థపరిచాడు. ఆ కోణంలో ఆలోచించాలి. అది ఇతనికి హోప్లెస్, మిగతా వాళ్ళకి హోప్ ఉంది, దూకే శక్తి ఉంది, దూకుతున్నారు. ఇతనికి దూకలేని పరిస్థితి. స్వస్థత పొందనైతే మనసు నిండా ఆశ ఉంది. ఎవరిని నెట్టుతారని నెట్టేవారు కూడా లేరు, తోసేవారు లేరు. కానీ దేవుడు చూడండి, ఆ బెతెస్దా కోనేటికి వచ్చాడు యేసు ప్రభు. మరి ఇటువంటి రోగులు చాలా మంది ఉన్నారు, వాళ్ళు ఎవరిని స్వస్థపరచకుండా ఈ వ్యక్తి దగ్గరికే వచ్చి, ఇంకోటి చెవిలో కూడా తొయ్యలేదు, నోటి మాటతో నీ పరుపెత్తుకొని నడువు సాగు అని అంతే. నీ పరుపు పెట్టుకొని నడువు అన్నాడు. దిక్కుమని లేచి పరిగెత్తి సాగాడు. హల్లెలూయా. ఇది యేసు ప్రభు. అక్కడ 3వ వచనంలో ఒకరిద్దరు కాదండి, చాలా మంది రోగులు ఉన్నారు. ఆ రోగులందరిని పట్టించుకోకుండా పిలవచ్చు, బాధకుడా నన్ను తాకు నన్ను తాకు నన్ను తాకు అనొచ్చు. ఎవరిని తాకుండా, ఎవరిని ముట్టకుండా ఈ వ్యక్తి దగ్గరికి ఎందుకు వచ్చాడంటే, యేసు కన్నా వయసులో పెద్దవాడు, 38 సంవత్సరాలు. యేసు ప్రభు జీవించిన వయసు అంతా 33. రెండోది, ఆయన ఎంత విశ్వాసంలో 38 సంవత్సరాల నుండి కోనేటి దగ్గర ఉన్నాడు. అంటే ఏంటి, ఆల్మోస్ట్ తన జీవితం అంతా ఆ నది పక్కనే ఉన్నాడు, ఆ చెరువు పక్కనే ఉన్నాడు.
స్వస్థత కోసం 38 సంవత్సరాల నుండి అతను ఆరాటం పోరాటంతో ఆ స్వస్థత కోసం ఎదురు చూస్తున్నాడు. అందుకని ముందు మాట కదా, స్వస్థత కావలసిన వారినే ప్రభు స్వస్థపరిచాడు. ఈ వ్యక్తి స్వస్థత చాలా అవసరం. అందుకే ప్రభు నేరుగా ఆ మండపానికి వచ్చి ఈయన దగ్గరికి వచ్చి నోటి మాట స్వస్థపరిచాడు. ఆయనకున్న బంధకాలు, ఏ బంధకాలు? దురాత్మ బంధకాలు యేసునామములో పోయి ఆయనకు దేవుడు ఫ్రీడమ్ ఇచ్చాడు, శక్తి ఇచ్చాడు, బ్రతికించాడు, జీవాత్మతో పోయాడు. చూడండి, గుంపులో చాలా మంది ఉంటారు, కానీ హిందువులు ఇప్పుడు కొన్ని మీడియాలోని 100 మంది ఉంటారు, 2-3 అద్భుతాలు హైలైట్ చేస్తారంటారు. కాదు, అక్కడ ఎవరికైతే స్వస్థత కావాలని కోరుకున్నారో వారికే దేవుడు మైకిస్తాడు. సాక్ష్యం చేస్తున్నాను, అందరికి ఇవ్వడం. చాలా మంది వస్తారు, కానీ అవిశ్వాసం రావచ్చు. అలా చూసి అలా బెత్తర చూపు చూడొచ్చు. కానీ దేవుడి వాక్యం ఎవరికి స్వస్థత కావాలో వారికే యేసు కూడా స్వస్థ ఇచ్చాడండి. రెండోది, ఈ వ్యక్తిని అంతమంది, కొన్ని 100 మంది, 1000 మంది, ఆ 5 మండపాల చుట్టూ రోగులే, పేషెంట్సే, కానీ ఎవరిని టచ్ చేయకుండా ఆ వ్యక్తి దగ్గరకు వచ్చి స్వస్థపరిచాడు. తన కుటుంబానికి రక్షణ వచ్చింది, వెలుగు వచ్చింది, జీవాత్మతో బ్రతికల దేవుడు చేశాడు. ఇవన్నీ దేవుడు చేసిన అంటే ఏంటి? దేవుడు బ్రతకాలని జీవాత్మ ఇస్తున్నాడు. ఈ బ్రతికిన తర్వాత ఇంకోటి ఉందండి, మనం బ్రతుకున్నప్పుడు మనకు ఒకటి చాలా ప్రాముఖ్యమైన అవసరం ఒకటి ఉంది మనకి. ఏంటది? సపోజ్ నేను ఉన్నాను, చదువుకున్నాను, జాబ్ చేశాను, లేదా పరిచయకు వచ్చాను, మ్యారేజ్ చేసుకున్నాను, ఇవన్నీ జరుగుతున్నాయి. దీన్ని ఏమంటారు? జీవితం సాగుతుంది అంటున్నారు. ఇంకా మనం బ్రతుకుతున్నప్పుడు ఈ బ్రతుకుకు బ్లెస్సింగ్స్ అవసరం. బ్లెస్సింగ్స్. పాస్టర్ గారు ఉన్నారు, పెద్ద పాప పుట్టింది, దేవుడు అది కాదు ఇంకా నేను బ్లెస్సింగ్ ఇస్తాను, ఇంకో ఇచ్చాడు కదా, ఇంకా బ్లెస్సింగ్ ఇస్తాను అని చెప్పి మందిరం ఇచ్చాడా? ఇంకా బ్లెస్సింగ్. ఆటో ఇచ్చాడు, ఇంకా బ్లెస్సింగ్. ఇంకిస్తున్నాడా? అంటే మనం బ్రతుకుతున్నప్పుడు దేవుడు బ్లెస్సింగ్స్ కావాలి. ఎప్పుడైతే జీవాత్మతో మనం బ్రతుకుతూ ఉంటామో దేవుడు ఆశీర్వాదం ఇస్తాడు. ఏంటి ఆశీర్వాదాలు? ప్రభు అన్నాడు, అధికమైన ఆశీర్వాదాలతో నేను దీవిస్తాను అన్నాడు. ఎప్పుడంట? బానిసత్వ ఆత్మ నుండి నిన్ను ప్రమోషన్ ఇస్తాడు. మోగాత్మ నుండి ఆ వ్యక్తి ప్రమోషన్ ఇచ్చి బ్లెస్సింగ్ అంట. ప్రమోషన్ బ్లెస్సింగ్. మోగాత్మను బ్లెస్సింగ్ ఇచ్చి ఆరోగ్యకరమైన వ్యక్తిగా చేశాడు. ఆ తర్వాత దేవుడు ఇంకా ఆశీర్వాదం ఇచ్చాడు. రేపు ఆయన మ్యారేజ్ అవ్వచ్చు, అబ్బాయికి పిల్లలు పుట్టవచ్చు, క్రీస్తు సేవలో ఆయన ఎదగచ్చు, ఇవన్నీ జరుగుతాయి. ఇప్పుడు ఏంటంట? దేవుడు బ్రతికించే దేవుడు ఈ బ్రతుకునిస్తున్నప్పుడు ఆశీర్వాదాలు కూడా ఏడవతే ఎలాగుంటాయి? ఆ జీవితం ప్రభు కృపనింత సంతోషం అంటారు. చాలా మంది ఒక మాట అంటారు, కష్టపడి అప్పులు చేసి చదివించి, దుంపల బలు చదివించారండి, గవర్నమెంట్ స్కూల్ చదివించారండి, ఈ రోజు ఐఐటిలో సీట్ సంపాదించాడు, నా కొడుకు అమెరికాలో ఉన్నాడు. అది ఆశీర్వాదం కదా? దేవుని వాక్యం సెలవిస్తుంది. పక్కవారు చెప్పండి, ఈ రోజు అధికమైన ఆశీర్వాదం నేను నీకు ఇస్తాను. ఏంటి అధికమైన ఆశీర్వాదం? ద్వితీయోపదేశకాండం 7:14. టక్కమని తీసిన వాళ్ళకి ఫస్ట్ ఆశీర్వాదం దేవుడు వాళ్ళకి ఇచ్చును గాక. ఆ సేవకైనా పర్లేదు, దేవుడిలో ఇస్తాడు 5వ ఆశీర్వాదం. ఎవరైతే టక్కమని తీస్తారో ద్వితీయోపదేశకాండము 7:14. సమస్త జనముల కంటే ఎక్కువగా నీవు ఆశీర్వదింపబడదు. ఆమేన్. వెళ్ళిపో. దేవుడు నీకు 7 రోజులు ఆచరణకి ఇచ్చాడు. ఏంటంట? దేవుడు బ్రతుకునిచ్చిన తర్వాత ఆయన ఇస్తున్న ఫస్ట్ బ్లెస్సింగ్ సమస్త జనువుల కంటే ఎక్కువగా నేను ఆశీర్వదిస్తాను. ఇది ప్రవచనము. హల్లెలూయా. ఎప్పుడు తెలుసా? దేవుని జీవాత్మతో పరిశుద్ధాత్మతో నింపబడిన తర్వాత, మనలో ఉన్న బంధకాల చీకటి తొలగిపోయిన తర్వాత, నువ్వు బ్రతుకుతున్నప్పుడు దేవుడితో ప్రమోషన్ ఏంటంటే సమస్త జనుల కంటే ఎక్కువగా నేను నిన్ను హెచ్చిస్తాను అని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. రెండో ఆశీర్వాదం ఎవరైతే తక్కువని తీస్తారో, ఇప్పుడు తీసుకోవద్దు, అవకాశం ఇద్దాం, అన్ని మీకైతే అలాగే. రెండో ఆశీర్వాదం ద్వితీయోపదేశకాండము 33:24-20 తీయండి.
33 ద్వితీయోపదేశ కాండము 33 అధ్యాయము 24. అషేరును గూర్చి అబ్బా పాస్టర్ గారు పొందేశారండి. దేని స్తోత్రం. అషేరును గూర్చి ఎట్లా నేను చూడండి ఎంత చక్కరైన మాట. చదవండి పాస్టర్ గారు. అషేరు తన సహోదరుల కంటే ఎక్కువగా ఆశీర్వదింపబడి. చూడండి, ఆషేరును గూర్చి ఇట్లా నేను ఆషేరు తన సహోదరుల కంటే ఎక్కువగా ఆశీర్వదింపబడెను. నీ తోడ పుట్టిన నీ బ్రదర్ కన్నా నువ్వు ఎక్కువ ఆశీర్వదింపబడదు. నీ కజిన్ బ్రదర్స్ కన్నా నువ్వు ఎక్కువ ఆశీర్వదింపబడదు. నీ బెడ్ రిలేషన్స్ కన్నా నువ్వు ఎక్కువ ఆశీర్వదింపబడదు. ఇది ప్రవచనము. అంతే, అయిపోయింది. ఒక్క మాట ప్రవచనం. నమ్ముని వారు ధన్యులు. ఏంటంటే ఆషేరు అన్న వ్యక్తి ఉన్నాడు. ఆషేరు తన సహోదరుల కంటే ఎక్కువగా ఆశీర్వదింపబడెను. రెండోది ఏంటి? అతడు తన సహోదరుల కంటే, ఈ రోజు నీ సహోదరుడి కంటే, నీ కజిన్ బ్రదర్ సహోదరుల కంటే ఎక్కువ కటాక్షలు పొందుదురుగాక. అది నీ అన్నదమ్ములు, నీ పిన్న మనదమ్ములు, నీ పెద్ద మనదమ్ములు, లేదా నీ బంధువులు ఎవరికి యాదగులు ఉన్నారో వాళ్ళందరికన్నా ఎక్కువ కటాక్షం మీరు పొందుదురుగాక. 5వ రోజు దేవుడిస్తున్న ప్రవచనం సేవకుల మీద. ఆ నోటి మాట కాదు, విత్ వాక్యంతోనే దేవుడు మాట్లాడతాడు. అలాగే ఏంటి, ఈ రోజు ఆషేరు మీద ఉన్న ఆశీర్వాదము ఈ రోజు అద్భుత దేవుడు రాజు గారి మీద దేవుడు ఇస్తున్నాడు. హల్లెలూయా. ఏంటి మా పాస్టర్ గారి పేరు దేవుడు అసలు అద్భుతం అంటారు. నేను చాలా సంవత్సరం పెట్టి వాచ్ చేస్తున్నాను. ఆయన మాట్లాడే ముందు ఆయన మాటలు ఏమంటే అద్భుతం అంటారు. ఫస్ట్ అయ్యగారు అద్భుతం జరిగిందంటే అద్భుతం అంటే పడిపోద్ది. అద్భుతం అద్భుత ప్రభు ఆయన ఒక ఎవరో గుత్తిలోని పాస్టర్ గారి పేరు అద్భుత కుమార్ గుత్తి పాస్టర్ గారు లావు ఉంటారు కదా, బైబిల్ మిషన్. నీకు నేను నామకరణం చేస్తాను, అద్భుత్ డేవిడ్ రాజు అంటారు అన్నమాట ఆయన. ఎందుకంటే ఎప్పుడైతే మన నోటి ద్వారా అద్భుతాలు స్వస్థ వస్తాయో సంఘం అలా దేవుడు దాన్ని ఆశీర్వదించిన గాక. ఇక్కడ అంటున్నాడు కదా, ఇక్కడ ఆషేరు తన సహోదరుల కంటే, అంటే తన అన్నదమ్ముల కంటే నేను దీవిస్తా అన్నాడు. అదే ప్రవచనం పాస్టర్ మీదకి వచ్చిన గాక. 2, అతడు తన సహోదరుల కంటే కటాక్షము నందును. కటాక్షం అంటే ఏంటి? దేవుని కృప, దేవుని కృప, దేవుని కరుణ, దేవుని వాత్సల్యత. మరి ఈ రోజు మీ పాస్టర్ గారి మీద ఆ దేవుని కటాక్ష మెండుగా ఉండునుగా. 3 చూడండి, తన పాదములు తైలముతో ముంచుకొనును. అనగా చూడండి, దీనికి అర్థమేం తెలుసా? తన పాదములు అంటే పాస్టర్ గారి పాదములు ఇప్పుడు తైలంతో నింపబడి ఉంటాయి. తైలము దేనికి గుర్తు తెలుసా? అభిషేకానికి గుర్తు. బైబిల్ గ్రంథంలో పాపంలో పట్టబడ్డ స్త్రీ ఏం చేసింది? విలువైన అచ్చా జటి మాంసి అనబడుతున్న అత్తర బొట్టు పగలగొట్టి యేసు ప్రభు సేరున్నారు అత్తర యేసు ప్రభు పాదాల మీద పెట్టి ఏం చేసింది? అభిషేకించింది. అప్పుడు ఏమన్నాడు? అమ్మా, నీ విస్తారమైన పాపములు నేను క్షమిస్తున్నాను, ఇంకెన్నడూ పాపం చేయదు, సమాధానంతో పొమ్ము అన్నాడు. హల్లెలూయా. ఈ రోజు పాస్టర్ గారు పాదములు దేంతో తడుస్తున్నాయి? దేంతోనే? తైలంతో దేవుడు నింపుతున్నాడు. ఎందుకంటే ఆయన ఏ ఇంట్లో అడుగు పెట్టినా ఆశీర్వాదం. ఎందుకంటే మరి పాదాలే కదా నడవాలి. ఆయన పాదాలు ఎక్కడికి వెళ్ళినా, ఏ చోటకి వచ్చినా, సపోజ్ ఐసీలో ఉంటే ఐసీలోనే ఆయన అభిషేకించిన తైలంతో నింపబడిన పాదాలతో ఐసీలోకి వెళ్తే ఐసీలో ఉన్న వ్యక్తి లేపబడింది. ఎవరు నిండు చోళాలు గర్భిణి ఇంకొక గంటలో డెలివరీ అవుతుంది, డాక్టర్లు బేబీ అటు ఇటు అయినా అటువంటి హాస్పిటల్ కి ఆయన పాదాలతో వెళ్లి ప్రార్థన చేసినప్పుడు నార్మల్ డెలివరీ వచ్చింది. అంటే ఆ దాంట్లో మీనింగ్ అది చూడండి ఎంత చక్కటి మాట. తన పాదములు తైలముతో ముంచు కొనును. తైలము 133లో తైలం కదా, తైలం అహరోను అంగీ మీద. తైలం అంటే ఏంటి? అనాయింటింగ్. తైలానికి మెయిన్ అనాయింటింగ్. అంటే ఆయన పాదాలు, ఆయన చేతులు, ఆయన వస్త్రాలు టాప్ టు బాటం దేవుడు తైలంతో అంటే అభిషేకంతో నింపి ఉన్నాడు. కింద చదవండి.
25 నీ కొమ్ములు నీ కొమ్ములు కమ్ములు నీ కమ్ములు ఇనుపవియు ఇనుపయు ఇత్తడినై ఇండును. నీవు బ్రతుకు దినములలో నీకు విశ్రాంతి కలుగును. దేవుని స్తోత్రం. బ్రతుకు దినములన్నీ గలిబిలి ఉండదు, టెన్షన్ ఉండదు. ఎందుకండి దేవుడు ఆయన అంత బ్లెస్ చేశాడు. విశ్రాంతిగా అంటే ప్రశాంతంగా పరిచయం అయిపోతుంది. అయ్యో రేపు ఎలాగా ప్రభు అంటాడు, రేపటి దినం కోసం ఆలోచించుకో. అయ్యో రేపు పెద్ద మీటింగ్ పెట్టిన భూజులు డబ్బులేవే చింతించక విశ్రాంతి తీసుకో. దేవుడు నీకు నెమ్మది ఇచ్చాడు, పీస్ ఇచ్చాడు, సమాధానం ఇచ్చాడు. ఆటోమేటిక్ గా దేవుడు కార్యం చేస్తాడు. అప్పుడు అంటే యెహోవా ఈరే అంటారు అన్నమాట. హల్లెలూయా. తర్వాత చూడండి ఇంకోటి 25లో నీ కమ్మలు అంటే కొమ్ములా కమ్ములు నీ కమ్ములు కింద ఫుట్నోట్ చూడండి. పాదరక్షకులు అంటే నీ పాదరక్షకులు ఇనుపయును ఇత్తడినై అంటే అవి చిరిగిపోతాయండి. మన లెదర్ చెప్పులు వేసుకుంటాం, ఆ నెలకి కిందంతా గుండె అయిపోతుంది, లేదా తెగిపోవచ్చు. అని దేవుడు ఇస్తున్నాడు. నీ పాదరక్షకులు అవి మెటల్తో కూడినవి. అవి నువ్వు ఎన్ని దేశాలు తిరుగుతావో అవి అరిగిపో. అంటే నువ్వు దేశాల ఖండాల రాష్ట్ర జిల్లాలో పరిచయంలో నేను వాడుకుంటాను అని అర్థం. యేసు నామములో మరి ఈ చిన్న సంఘం నుండి వారు నేషనల్ గా ఇంటర్నేషనల్ గా వెలుదురుగాక. ఒక్క మాట చాలు కదా. ఆయన చెప్పులు ఇనుపవిగాను తర్వాత ఇనుముగాను ప్రభు చేశాడు. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను వెండి వేసుకున్నాను, చాలా సంవత్సరం బట్టి ఇది అరిగిపోయిందా? లేదు కదా. మరి ఇంకా దళసం చెప్పులు వేసుకుంటే అరిగిపోతాయా? అంటే నువ్వు ఎంత దూరమైన అరగాని చెప్పులు నీకు ఇస్తున్నాను, అంత దూరం నువ్వు ప్రయాసతో పరిచయం చేసి సామర్థ్యం నేను ఇస్తున్నాను. యేసునామములో ఈ ప్రవచనం నెరవేరును గాక. ఎక్సలెంట్. చాలా మంది అంటారు అక్కడ నుంచి వేరే ఊరు వెళ్ళి అలిసిపోతున్నానని చెప్పులు అరిగిపోతున్నానని నాకు తృప్తిగా అంటారు. కానీ దేవుడు విశ్రాంతి ఇస్తున్నాడు, అరిగిపోని చెప్పులు ఇస్తున్నాడు, దేవుని వాడుకుంటున్నాడు. ఈ రోజు ఇవి మెయిన్ బ్రాంచ్ చేసుకుంటే దేవుడు ఇంకా విశాఖ జిల్లాలో కావచ్చు, అనకాపల్లి జిల్లా కావచ్చు, లేదా పక్క తెలంగాణ కావచ్చు, దేవుడు అనేకమైన మందిరాలుగా నూతనమైన ఆత్మలతో వర్ధన చేయను కాక. తర్వాత ఇంకొక అవసరం చూడండి. 25 అయిపోయింది కదా. 26 యెషూరును దేవుని కోరిన వాడెవడును లేడు. ఆయన నీకు సహాయము చేయుటకు ఆకాశ వాహనుడై వచ్చును. అది ఆకాశ వాహనం అంటే ఏంటంటే దేవుడే ఎగిరి వస్తాడంట వాహనం మీద. నువ్వు అడుగు ఉపవాసంలో ఫాస్టింగ్ లో ప్రభా నాకు కావాలంటే ఆయన ఆకాశం యొక్క వాహనంగా మార్చుకొని నీ దగ్గరికి వచ్చి నిన్ను ఎక్కించుకొని తెలంగాణ తీసుకెళ్తాడు, ఆ పక్కన కర్ణాటక తీసుకెళ్తాడు, ఈ పక్కన బళ్ళారి తీసుకెళ్తాడు, ఈ పక్కన చిత్తూరు తీసుకెళ్తాడు, ఇలా భార్య తీసుకెళ్తాడు, ఆ పక్కన ఒరిస్సా తీసుకెళ్తాడు, ఆ పక్కన ఛత్తీస్గఢ్ తీసుకెళ్తాడు. యేసు నామములో వాడబడునుగా. ఇది నా సొంత మాట కాదు, బైబిల్ ఉన్న మాటే మీరు చూస్తున్నారు, దానికి అర్థం చెప్తున్నారు. అది చూసారా, వ్యక్తిని దేవుడు ప్రేమిస్తే ఆకాశ వాహనంగా మారిపోతాడు. ఆకాశమే వాహనం అయిపోతుంది. నీ పల్సర్ బండి మన హీరో హోండా ఎందుకండి, దేవుడే వాహనంగా మారిపోయి అలసట రాకుండా ఈయన అన్నారు బాగా బ్యాక్ పెయిన్ వస్తుందని ఇంక రాదు. ఇంకా ప్రవచనం నీ బ్యాక్ పెయిన్ రాదు. దేవుడి కార్యం చేయను. తర్వాత మహోన్నతుడైన దేవుడు మేఘవాహనుడుగా మారిపోతాడంట. ఎందుకని అతను నిన్ను 91 అతను నిన్ను ప్రేమిస్తున్నాడు కనుక, సరే అతను నిన్ను ప్రేమిస్తున్నాడు కనుక నేను తప్పించేదను. 91 కీర్తన. మహోన్నతుని చాటున కాదండి, ఇక్కడ 14 అతడు నిన్ను ప్రేమించున్నాడు కనుక నేను అతను తప్పించేదను, అతడు నా నామం ఎరిగిన వాడు కనుక అతను గణపరిచేదను. అది దానికి అర్థం అది. చూడండి, యేసు ప్రభు పాస్గా ప్రేమిస్తున్నాడు కనుక ఈ రోజు వాక్యానుసారమైన ప్రవచనం వచ్చింది. నేను ఇష్టపడతాను ఎక్కువ. ప్రభా నా నోటి మాట ప్రవచనం కాదు,
వాక్యంలో ఉన్న ప్రవచనం సేవకులతో మాట్లాడాలి. అది క్లియర్ కట్ గా ఉంటుంది. నీ రోజు నువ్వు ఇంటర్నేషనల్ కి వెళ్తావు, అలాగే వెళ్తావు, సంతోషమే, చప్పట్లు కొడతావు, ఒక నెరవేరుతుంది. కానీ వాక్యంతో నువ్వు మాట్లాడితే అది నేను మాట్లాడేది కాదు, నీవే మాట్లాడితే. నేను ప్రార్థన చేసుకొచ్చాను, దేవుడు వారితో మాట్లాడేది. ఓకే, తర్వాత ఇంకోటి ఉన్నది 27. శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలము నిత్యముగా ఉండు బాహువులు నీ క్రింద నుండును. ఆయన్ని ఎదుట నుండి శత్రువును వెళ్ళగొట్టి అది శత్రువులు పరిచయలో పుల్లలు పెట్టేవారు. ఇక్కడికి వచ్చి రాంగ్ టీచింగ్ చెప్పేవారు, రాంగ్ డాక్ట్రిన్స్ చెప్పేవారు. ఇది కాదు, అబద్ధ బోధ చెప్పేసి వెళ్ళిపోయేవారు. ఏంటి గలిబిలి? దేవుడు అటువంటి శత్రువు సైతం తీసివేస్తాను. ఎవరంటారంట? శాశ్వతుడైన దేవుడు నీకు నివాసంగా ఉన్నాడు, ఆయన నీకు నివాసంగా ఉన్నాడు. మరణము లేని దేవుడు, శాశ్వతుడు అంటే మరణము లేని దేవుడు, మృత్యుంజయుడు. అతను నీకు నివాస స్థలంగా ఉన్నాడు. ఆయన బాహువులు అంటే ఏంటి? ఈ భుజాలు, ఆయన భుజములు నీ క్రింద ఉన్నవి. ఆయన నీ ఎదుటి నీ శత్రువును వెళ్ళగొట్టును, నశింప చేయును అన్న ప్రవచనం వస్తుంది. మరి దేవుడు ఇట్టి ధన్యత. తర్వాత 20 చదివింటమ్మా. ఇశ్రాయేలు నిర్భయముగా నివసించును. యాకోబు ఊట ప్రత్యేకింపబడును. అతడు ధాన్య ద్రాక్ష రసములు గల దేశంలో ఉండును. అతనిపై ఆకాశము మంచును కురిపించును. మంచు ఆకాశం కురిపించును అన్నప్పుడు మీకు ఒక రెఫరెన్స్ రావాలి. ఎక్కడది? హబక్కూకు గ్రంథంలో ఉంటది కదా, గుర్తుందా మీకు? యాకోబు ఊట అన్నప్పుడు మీకు ఇంకొక మాట రావాలి. ఏంటది? ఊట అంటే ఏంటని చెప్పండి. జీవ అంటే నిత్యము ఉబుకు నీరు. ఎక్కడుంటది అది? యోహాను సువార్త, క్షమించండి, దావీదు కీర్తన 1లో స్పష్టంగా దేవుడు రాశాడు. ఎక్కడది? అతడు నీటి కాలువల ఎడ నాటబడినదై ఆకు వాడక తన కాలమందు అతడు చెయ్యినంతయు ఆస్తి గారు చెయ్యినంతయు. అది యాకోబు ఊట. దాంట్లో ఏంటంట? ఎప్పుడు నీరు ఉంటుందంట, ఎప్పుడు జీవంతో ఉంటదంట. ఎండిపోని చెరువు యాకోబు ఊట. ఈ రోజు దేవుడు మాట్లాడతాడు, పాస్టర్ గారి పరిచర్య యాకోబు ఊట వంటిది. ఆ ఊటలో ఎవరు దిగినను ఎవరు తాగినను అద్భుతాలు జరుగుతాయి. అందుకనే క్రాస్ రెఫరెన్స్ చూపించాను. నీటి కాలువలను ఏడను మొక్క ఎంత తేజస్సుగా ఉంటది. నీరు లేని కాలువ పక్కన చెట్టు ఎలాగుంటది? దేవుడు జీవము గల ఊటతో మిమ్మల్ని సంఘాన్ని దేవుడు దీవిస్తున్నాడు, ఆశీర్వదించును గాక. తర్వాత ఇంకోటి ఉంది కదా, అతడు ధాన్య ద్రాక్ష రసములు గల దేశంలో నుండును, అతనిపై ఆకాశం మంచును. హబక్కూకు రాసిన గ్రంథం 3వ అధ్యాయం అండి, చూడండి ఒకసారి. క్షమించండి, హబక్కూకు కాదు, హోషేయ రాసిన గ్రంథము 14వ అధ్యాయము 5వ వచనం పోల్చి చదువుకోండి. దానికి దీనికి ఇక్కడ ఏమో చూడండి. ఇక్కడ అతడు ధాన్య ద్రాక్ష రసములు గల దేశములో నుండును, అతనిపై ఆకాశము మంచును కురిపించును. అతనిపై ఆకాశం నుండి మంచు కురిపించిన మాటకి ఎంత ప్రాముఖ్యం అని క్రాస్ రెఫరెన్స్ చూపిస్తున్నాను. చూడండి, ఆ హోషేయ రాసిన గ్రంథం 14:5. చెట్టునకు మంచు ఉన్నట్లు నేను అతని కుందును, తామర పుష్పము పెరుగునట్లు అతడు అభివృద్ధి నొందును. ఇది ఎవరు తెలుసా? నిజమైన దేవుని సేవకుడికి వస్తున్న ఆశీర్వాదాలు. ఎన్ని ఆశీర్వాదాలు తెలుసా? 1, 2, 3 దగ్గర 5 ఆశీర్వాదాలు ఉన్నాయి. ఒకటి బిగ్గర చదవండి. చెట్టునకు మంచు ఉండునట్లు దేవుడు
మీ సేవకులకి, మీ సేవకురాళ్ళకి ఈ ఆశీర్వాదం తోడైందును గాక. 2 తామర పుష్పము పెరుగునట్లు అతడు అభివృద్ధి నొందును. 3 లెబానోను పర్వతము దాని వేళ్లు తన్నునట్లు వారు తమ వేళ్లు తన్నుదురు. దేవుని స్తోత్రం. ఆమేన్. తర్వాత 4 అతని కొమ్ములు విశాలముగా పెరుగును. అంటే ఏంటి? ఆయన పరిచర్య విశాలంగా పెరుగునమాట. ఒలీవ చెట్టునకు కలిగినంత సౌందర్యము అతనికి కలుగును. అది లెబానోనుకున్నంత సువాసన అతనికి ఉండును. అతని నీడ యందు నివసించువారు మరలి వత్తురు. ధాన్యము వలె వారు తిరిగి మొలుతురు. ద్రాక్ష చెట్టు వలె వారు వికసింతురు. లెబానోను ద్రాక్ష రసము వాసన వలె వారు పరిమళింతురు. 7 ఆశీర్వాదాలు. ఒక సేవకుడికి దేవుడు కూరుకున్న ఆశీర్వాదాలు ఇవి. ఒక నిజమైన సేవకుడు, దేవుని ఆత్మతో నడుస్తున్న సేవకుడు దేవుడిస్తున్న 7 ఆశీర్వాదాలు. ఈ 7 ఆశీర్వాదాలు, ఆశీర్వదించిన ఆశీర్వాదాలు సేవకురానికి దేవుడు అనుగ్రహింపబడునుగాక. గమనించండి ప్రియ సంగమా, దేవుడు ఆశీర్వాదాలు ఈ రీతిగా ఉంటాయి. ఓకే. తర్వాత మరో ఆశీర్వాదం, కీర్తన గ్రంథము 89వ సంకీర్తన 20వ వచనం. సంకీర్తన 89:20. నా సేవకుడైన దావీదును నేను కనుగొని ఉన్నాను. నా పరిశుద్ధ తైలముతో అతన్ని అభిషేకించి ఉన్నాను. దేవుని స్తోత్రం. చాలండి, దేవుడు కావాలా? దేవుడు చక్కగా మాట్లాడుతున్నారు. నా సేవకుడైన దావీదు నేను కనుగొని ఉన్నాను. నా పరిశుద్ధ తైలముతో అతన్ని అభిషేకించుచున్నాను. దేవుని స్తోత్రం. ఈ రోజు ఆ దావీదికి మీద ఉన్న అభిషేక ఆశీర్వాదం ఈనాడు ఈ డేవిడ్ రాజ్ పాస్టర్ గారి మీద ఉండునుగాక. అది 3వ మాట చెప్పి ముగిస్తాను. ఎఫెసీ రాసిన పత్రిక 6వ అధ్యాయం 15వ వచనం. పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సును జోడు తొడుక్కొని నిలవబడుడి. చాలండి. అక్కడ ఏమన్నాడు దేవుడు? అక్కడ ఏమన్నాడు? అక్కడ కాలికి ఇనప, అక్కడ కాలు ఫస్ట్ కాలు ఇనుము ఇత్తడితో చేసిన జోళ్లు ఇస్తాను అన్నాడు దేవుడు. అరిగిపోవు, పాడైపోవు, మాసిపోవు. ఇక్కడ దేవుడు ఏమన్నాడు? సమాధానకరమైన చెప్పు నీకు ఇస్తాను. ఏ ఇంటికైతే నువ్వు వెళ్తావో ఆ ఇంటికి సమాధానం వచ్చింది కాదు. ఏ భార్య భర్తలు విడిపోనుకుంటారో అక్కడ నువ్వు వెళ్ళినప్పుడు దేవుని గారు సమాధానం ఇచ్చిన కాక. నీ నోటి మాటతో ఆ కుటుంబం కట్టబడును కాక. నీ నోటి మాటతో పాడైపోయిన ఇల్లు కట్టబడును కాక. నీ నోటి మాటతో చెడిపోతున్న సహవాసం మన దేవుడు బాగు చేయను కాక. చూసారా వాక్యం ఎలా సార్? వాక్యం ఎలా ఉందో? దేవుడు సమాధానమని సిద్ధమైన జోడు ఆయనకి ఇచ్చి నువ్వు వెళ్ళు. ఆనాడు శిశుకలను నువ్వు సమస్త దేశములకు వెళ్ళండి, సువార్త ప్రకటించండి. అలాగా మీరు సమస్త ప్రాంతాలకు వెళ్ళండి, సమాధానం మన చెప్పు తొడుక్కుని వెళ్ళండి, షాలో మన చెప్పుల్స్ వేసుకెళ్ళండి, శాండిల్స్ వేసుకెళ్ళండి. దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఇదండి దేవుడు బ్రతికించే దేవుడు. అక్కడ మోగ దయ్యాన్ని దేవుడు బ్రతికించాడు, జీవాత్మనిచ్చాడు. అతని పరిస్థితులు మారిపోయాయి. ఒకప్పుడు ఎలా ఉన్నాడండి? చింపుజుతో ఉన్నాడు. తన చేతిని గాయాలు చేసుకునేవాడు. అతను చూస్తే జనాలు భయపోయేవాడు. కానీ యేసును ఆశ్రయించిన తర్వాత ఆయన రూపం మారిపోయింది, ఆయన పరిస్థితులు మారిపోయాయి, అతని కుటుంబం మారిపోయింది. వాళ్ళు ఒకప్పుడు అపరిశుద్ధులుగా ఉన్నారు, దేవదూతలు నివసించి ఇల్లుగా మారిపోయింది. 2 శిష్యుడికి ప్రభు చెప్తున్నాడు, నేను నీకు స్వస్థత వరాలు ఇచ్చాను, కానీ వరాలతో నువ్వు ప్రౌడ్గా ఫీల్ అవుతాను, కానీ నీ లోపల ప్రార్థన శక్తి లేదు, ఉపవాస శక్తి లేదు, అందుకునే ఈ కార్యం నువ్వు చేయలేకపోయావు. 3వ పాయింట్ ప్రభు మాట్లాడతాం. 3వ పాయింట్ ఏంటంటే, ఎవరైతే యేసు ప్రభు స్వస్థత సభకు వచ్చినప్పుడు, మందిరానికి వచ్చినప్పుడు, ఎవరైతే కావాలన్న వరకే దేవుడు వడ్డిస్తారంట. కావలసిన వారినే స్వస్థపరిచిన,
కావలసిన వారినే 100 మంది వెంటపడ్డారు, 100 మంది దేవుడు చేయలేదు. 100 మంది ఎవరికైతే అవసరమో, ఎవరికైతే అది మ్యాండేటరీయో, ఎవరికైతే కావాలో వారినే దేవుడు స్వస్థపరిచాడు. వారి కుటుంబాలు మారిపోయాయి. దేవుడు బ్రతికిచ్చాడు, బ్రతికిచ్చి ఆశీర్వాదాలు ఇచ్చాడు. సమస్త జనుల కంటే నేను హెచ్చుగా ఉంచాను. ఫస్ట్ 2 ద్వితీయోపదేశకాండం ఆశేకిచ్చిన ఆశీర్వాదాలతో సేవకులు నింపుతున్నాను, సంఘాన్ని నింపుతున్నాను అన్నాడు. 3 దావీదు కనుగొన్నాను, పిలిచాను. ఆయన మీద ఏముందండి? ఆయన అభిషేకం ఇచ్చాడు. గమనించండి. తర్వాత సమాధానం అనే చెప్పులు నీకు ఇచ్చాను. నువ్వు ఏ ప్రాంతానికి వెళ్ళు, అక్కడ నీకన్నా ముందు సమాధానం వెళ్తావు. ఈ రోజు 5వ రోజున ఉపవాస పండగల్లో దేవుడు ఇటు వాక్యము సేవకులతోను సంఘముతోను మాట్లాడినాడు. ఇట్టి కృప దేవుడు మనకి అనుగ్రహింపబడును గాక. ఆమేన్. మా మంచి కాపరని బ్రతికించే దేవుడు, ఈ రోజు బ్రతికించే దేవుడు. అందరూ మోకరించండి, ప్రార్థన చేద్దాం. ఈ రోజు ఎవరికైతే